శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం సరితపారిజాతం సీతాముఖాంబోరుహచంచరీకः సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. శ్రీరామావతారం ప్రధానంగా నరుడిగా వచ్చి రావణ సంహారం చెయ్యడం ధ్యేయమైనప్పటికీ కూడా అటువంటి కార్యం నెరవేరాలి అంటే సీతామహాసాధ్వి రామచంద్రమూర్తి పక్కన ధర్మపత్నిగా చేరడం అన్నది అత్యంత ప్రధానమైన విషయం. రామాయణంలో సంక్లిష్టమైన విషయం ఏమిటంటే రాముడు నరుడిగా వచ్చాడు అన్నది సుస్పష్టంగా కనపడుతుంటుంది. దశరథ మహారాజు గారు అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే తతశ్చద్వాలసే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేతి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు మహర్షి. 12 నెలల కౌసల్య గర్భవాసం చేసిన తరువాత పరిపూర్ణమైనటువంటి గుణములతో కూడిన పూర్ణావతారంగా రామచంద్రమూర్తి ఒక నరుడిగా ప్రభవించారు. కానీ సీతమ్మ తల్లి అట్లా నరకాంతగా రాలేదు, ఆమె భూమిలోంచి వచ్చింది. కాబట్టి అసలు ఆమె నరకాంత కాదు. నరకాంత కాని తల్లికి వరుణ్ణి వెతకడం జనక మహారాజు గారికి అంత తేలికైన విషయం కాదు. తన కడుపున పుట్టిన కూతురైతే నరకాంత అయితే ఆయన ఒక ఉత్తమ నరుడు ఎక్కడున్నాడు, ఎవరు సమర్థుడు, ఎవరు పరిపాలన చేస్తున్నాడు, ఎవరు ధార్మికుడు, ఎవరు ఐశ్వర్యవంతుడు విద్యావంతుడు అన్న గుణములను బట్టి వెతికి తీసుకొచ్చి వివాహం చేస్తాడు. కానీ ఆమె భూమిలోంచి పైకొచ్చిన తల్లి అంటే నరకాంత కానిది. నరకాంత కానిది కాబట్టి సాక్షాత్ దేవతాస్వరూపిణి. ఇప్పుడు ఆమెకు వివాహం చెయ్యాలి అంటే ఎక్కడో పరబ్రహ్మము ఆమె కొరకు భర్తగా తిరుగుతూనే ఉంటాడు. ఆయన ఎవరో తెలియాలి. తెలిస్తే తప్ప కన్యాదానం చేయడం కుదరదు. నిత్యానపాయని అని పేరు అమ్మవారికి. ఆమె ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టకుండా అనుగమిస్తూ ఉంటుంది. ఆయన కృష్ణ భగవానుడిగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి కూర్చున్నప్పుడే లోకమునకు మంగళప్రదత్వం. అందుకే రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కూడా పోతన గారు అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతిలగుచు ముక్త భీతులగుచు అంటారు. జనక మహారాజు గారికి కూడా నిజానికి ఇది పరిష్కరించడం సాధ్యం కాని సమస్య. ఈ సీతమ్మకి తగిన వరుడు ఎక్కడున్నాడు, ఎక్కడ పుట్టాడు,
ఆయన పరబ్రహ్మము కదా, పరబ్రహ్మముకి పుట్టుక అన్న మాట అన్వయం కాదు కదా. మరప్పుడు ఈమె భర్త ఎక్కడ ఉన్నట్టు ఎట్లా తెలుస్తాడు, ఎట్లా ఈమెకు వివాహం చేయాలి? ఇది జనక మహారాజు గారికి కూడా పెద్ద సమస్యే. అట్లాగే అమ్మవారు అయ్యవారిని అనుగమించి వచ్చినప్పుడు ఆమె ఆయన వద్దకు చేరిపోవాలి. అట్లాగే నరుడిగా ఉన్న రాముడు సీతమ్మని వివాహం చేసుకోవాలి. ఇన్నిటిని పరిష్కరించగలిగినటువంటి సమర్థత ఉన్న ఏకైక మహాపురుషుడు విశ్వామిత్రుడు. అందుకే సీతాకళ్యాణ ఘట్టంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాడు విశ్వామిత్ర మహర్షి. ఆయన నిజానికి రాముణ్ణి మిథిలా నగరంలో శివధనస్సు ఉంది, అది అత్యంత తేజోవంతమైనది, అపురూపమైనది, నువ్వు దాన్ని దర్శించడం కోసం రావాలని తీసుకెళ్ళినప్పటికీ ఆయన మనసులో ప్రధానమైన ఉద్దేశ్యం మాత్రం సీతారాములకు వివాహం జరగాలి అని. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరానికి చేరుకున్నారు. వెనక రామలక్ష్మణులు కూడా వెళ్ళారు. విశ్వామిత్రుని యొక్క వైభవాన్ని, విశ్వామిత్రుడి తపస్సుని శతానందుల వారు వివరించారు. మరునాడు ఉదయం అంతఃపురంలో జనక మహారాజు గారు మిగిలిన పరివారం అంతా కూడా విశ్వామిత్రుణ్ణి కలుసుకున్నారు. భగవన్ స్వాగతం తేస్తూ కింకరోమి తవానఘా భవానాజ్ఞాపయతు మామాజ్ఞాప్యో భవతాహ్యహం అంటాడు. జనక మహారాజు గారు విశ్వామిత్రుడిని ఉద్దేశించి మాట్లాడుతూ భగవన్ స్వాగతం తేస్తూ, భగవన్ అన్న మాట రెండు రకాలుగా అన్వయం. భగవన్ అంటే పూజనీయుడా, నీకన్నా పూజ్యులెవరు అని. భగవన్ అంటే ఈ మాంసచక్షువుతో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపుడా, ఈ మాంసచక్షువు చేత సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమైన పరబ్రహ్మమును దర్శించడం వీలు కాదు. కానీ అదే పరబ్రహ్మము కరచరణాదులతో ఈ భూమి మీద తిరుగాడితే గురుస్వరూపం. అందుకే గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి హే భగవన్, స్వాగతం తీస్తూ మీకు స్వాగతం పలుకుతున్నాను. కింకరోమి తవానఘ, మీకు నేను ఏం చెయ్యాలి? భవానాజ్ఞాపయతు, మీరు నన్ను ఆజ్ఞాపించాలి. జనక మహారాజా ఇది చేసి పెడతావా అని అడగకూడదు. ఎందుకనంటే గురువు ఆజ్ఞాపించాలి, శాసించాలి తప్ప గురువుగారు శిష్యుణ్ణి మీరు ఇది నాకు చేసి పెట్టండి అని అడగకూడదు. గురువు శాసకుడు కాబట్టి మీరు నన్ను ఆజ్ఞాపించండి. రెండో విషయం, నేను కూడా మీ చేత ఆజ్ఞాపింపబడడానికి యోగ్యత, అర్హత కలిగిన వాడనని అనుకుంటున్నాను. అందుకని మామాజ్ఞాప్యో భవతాహ్యహం, నాకు కూడా యోగ్యత ఉండాలి కదూ, నేను కూడా మీకు తగిన శిష్యుణ్ణి కావాలి కదూ. అందుకని అటువంటి శిష్యుణ్ణి, మీ భృత్యుణ్ణి, కింకరుణ్ణి. కాబట్టి మీరు నన్ను శాసించండి. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చక్రవర్తి కూడా ఎంత మర్యాదతో ప్రవర్తించాడో, అసలు ఒక్క శ్లోకం చెప్పి స్వాగతం చెప్పి మాట్లాడితే ఎంత గౌరవంగా మాట్లాడాడో మనం పరిశీలిస్తే ఈ దేశంలో గురు శిష్య సంబంధం ఎంత పవిత్రంగా, ఎంత గౌరవంగా ఉండేదో అర్థమవుతుంది. ఆ విశ్వామిత్ర మహర్షి వెంటనే జవాబు చెప్తూ జనక మహారాజు గారితో అంటాడు, ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథీష్టం ప్రతియాస్యతః. ఈ రామలక్ష్మణులు క్షత్రియులు, దశరథ మహారాజు గారి యొక్క కుమారులు. ఎవరికి ఏది ఇష్టమై ఉంటుందో అది వారు ఏ జీవన విధానంలో ఉన్నారన్న దాన్ని బట్టి ఉంటుంది. ఒక పురోహితుడికి పంచాంగం పట్ల ప్రీతి ఉంటుంది. ఒక ప్రవచనకర్తకి పురాణాల మీద, కావ్యాల మీద అనురక్తి ఉంటుంది. ఒక శిల్పికి రకరకాలైన ఉలులు చూస్తే సంతోషపడతాడు. చిత్రకారుడు కుంచె చూస్తే సంతోషపడతాడు. అట్లాగే ఒక వైద్యుడు వైద్యం చేసే పరికరాల్ని చూస్తే సంతోషిస్తాడు. ఎవరు ఏ జీవన విధానంలో ఉంటారో వాళ్ళు తత్సంబంధమైన వస్తువులను చూసి ఆకర్షింపబడతారు. సహజంగా ఈయన క్షత్రియుడు, రాజకుమారుడు కాబట్టి ధనస్సులంటే చాలా ప్రీతి. అందున నీ దగ్గర ఉన్న ధనస్సు అపూర్వమైనటువంటి ధనస్సు, అది శివధనస్సు.
అటువంటి శివధనస్సుని చూడాలి అని ఈ పిల్లలు నాతో పాటు సిద్ధాశ్రమంలో యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత అనుగమించి వచ్చారు. ఆ ధనస్సుని చూస్తే వీళ్ళ యొక్క కోరిక పూర్తవుతుంది కాబట్టి ఆ ధనస్సుని తెప్పించు అన్నాడు. ఈ మాట విశ్వామిత్రుడంటే జనకుడు ఆ ధనస్సు యొక్క కథంతా చెప్పకుండా ఉండలేడు. మీరు చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చాలా ఆకర్షణీయమైన విషయాలు ఉంటాయి. మీరు ఆ విషయాన్ని కానీ ప్రస్తావించారనుకోండి, వాళ్ళు మళ్ళీ మొదలు పెడతారు. ఇది నాకు మీరు చాలా మాటలు చెప్పారు అన్నా కూడా వాళ్ళు ఆగలేరు. ఆగలేక మళ్ళీ చెప్పేస్తారు ఒకసారి. అవును చెప్పాను అంటూ సంక్షిప్తంగా ఇది చెప్పానా మీకు అనైనా మళ్ళీ చెప్తారు ఏదో ఒకటి. అంటే అది వాళ్ళ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. జనక మహారాజు గారికి ఆ శివధనస్సు అంత ప్రధానం ఎందుకైపోయిందంటే ఆ శివధనస్సుకి సీతమ్మ వివాహానికి ముడిపడి ఉంది. దేవరాతి ఇతి ఖ్యాతో నిమేహి షష్టో మహాపతి న్యాసోయం తస్య భగవన్ హస్తే దత్తో మహాత్మన. విశ్వామిత్ర మహర్షి మీకు తెలియని విషయం కాదు, ఈ పిల్లలకి తెలియాలని చెప్తున్నాను. మా వంశంలో 6వ వాడు దేవరాతుడు. ఆ దేవరాతుడు రాజ్యం చేస్తున్న కాలంలో సాక్షాత్తుగా పరమశివుడు ఈ ధనస్సుని న్యాసంగా ఉంచాడు. న్యాసంగా అంటే ఇక్కడ ఉంచమని ఇచ్చాడు. కాబట్టి ఈ ధనస్సు ఇక్కడ ఉంటుంది. ఈ ధనస్సుకి నా పెద్ద కుమార్తె సీతమ్మకి ఒక సంబంధం ఉంది. అయితే ఇక్కడ మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ విషయం విశ్వామిత్రుడు చెప్పడం, రాముడితో విశ్వామిత్రుడు చెప్పచ్చు కదా, ఓ రామ మనం శివధనస్సు చూస్తున్నాం, ఆ శివధనస్సుని ఎక్కుపెట్టిన వాళ్ళకి జనక మహారాజు గారు తన పెద్ద కుమార్తె అయోనిజ అయినటువంటి సీతమ్మనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించి ఉన్నాడోయ్ అని అన్నాడు అనుకోండి. వెంటనే రాముడు అంటాడు, గురువుగారు నాకు భార్య కాదు, దశరథ మహారాజు గారికి కోడలు. ఇంటి కోడలు ఇంటి వైభవాన్ని, ఇంటి కీర్తిని, ఇంటి మర్యాదని నిలబెట్టేటటువంటి వారసురాలు. ఆ కోడలు వలననే ఇంటి కీర్తి అంతా నిలబడుతుంది. అయినప్పుడు ఆమె వంశ ప్రతిష్టను నిలబెట్టగలదా? వంశ గౌరవాన్ని నిలబెడుతుందా? ఇంటి కీర్తిని నిలబెడుతుందా? మహనీయులు వచ్చినప్పుడు అట్లా స్వాగతం పలికి పరిచర్య చేయగలదా? ఈమె వలన మా వంశ ప్రతిష్ట ఏ విధంగానూ కళంకమును పొందదు కదా. నా కుమారుడికి ఉండే గుణములు ఇటువంటివి, ఆ గుణములతో ఈమెకున్న గుణములు సామ్యతను పొందుతాయా? ఈ విషయాల్ని పరిశీలించడంలో నిష్ణాతుడు మా తండ్రి. ఎందుకంటే ఏ తండ్రికైనా తన కుమారుడి గురించి బాగా తెలుస్తుంది. 5 విషయములను వివాహంలో చూడాలి అని చెప్తుంది శాస్త్రం. సీతారాముల విషయంలో ఇవి 5 సరిపోతాయని సుందరకాండలో అంటారు. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తంచేయమసితేక్షణ అంటారు. స్వభావము అని ఒకటి ఉంటుంది. పుట్టుకతో ఒక స్వభావం ఉంటుంది. మంచితనం, 10 మందికి ఉపకారం చేయడం, పెద్దలంటే గౌరవం, భగవంతుడంటే భక్తి, ఇటువంటివి పుట్టుకతో కొంతమందికి వస్తాయి. కొంతమందికి పుట్టుకతో ఇవన్నీ ఛాదస్తామన్న అభిప్రాయం కలిగిన వారు కూడా ఉండొచ్చు. అందుకనే అసలు స్వభావం ఏమి, ఈ పిల్లవాడి స్వభావం ఏమిటి, ఆ పిల్ల స్వభావం ఏమిటి, ఆ స్వభావం ఏదో చూడకుండా వివాహం చేస్తే వాళ్ళు దంపతులు అవుతారు. కానీ మనసులు ఇచ్చి పుచ్చుకోవడం తేలిక కాదు, చాలా సమయం పడుతుంది అవగాహన చేసుకోవడానికి. ఆ స్వభావములను పరిశీలించడం పెద్దవాళ్ళు చేయగలరు, కన్న కొడుకు కాబట్టి తండ్రి చెయ్యగలడు. కాబట్టి శీల వయో, వరుడు పెద్దవాడై ఉండాలి, వధువు చిన్నదై ఉండాలి, అది తండ్రి చూసుకోవాలి. కాబట్టి వయో వృత్తాం, ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటారు, ఎవరైనా పెద్దలు కనపడినప్పుడు ఎంత మర్యాదతో ప్రవర్తిస్తారు, ఆయన ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆమె ఎట్లా ప్రవర్తిస్తుంది. ఎవరైనా పెద్దలు కనపడేటప్పటికీ రాముడు ముందు ఎదురెడతాడు, అది రాముడికి ఉన్న లక్షణం. ఆఖరికి అస్త్ర విద్యని అభ్యాసం చేస్తున్న, మీరు అయోధ్యకాండలో వింటారు ఆ విషయం, అస్త్ర విద్యని అభ్యాసం చేస్తున్న సమయంలో కూడా వయోవృద్ధులు కానీ, జ్ఞానవృద్ధులు కానీ, శీలవృద్ధులు కానీ వచ్చినట్టుగా ఆయనకి కనపడితే ఉత్తర క్షణంలో ఆయన ఎదురు వెళ్ళి స్వాగతం పలికి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోపెట్టి కొంతసేపు మాట్లాడి పంపిస్తాడు. అది రాముడి లక్షణం.
అదంతా చాదస్తం కింద రేపొద్దున్న ఆయనకి కాబోయే భార్యకి కనపడింది అనుకోండి, నడవడిలో తేడా వచ్చేస్తుంది. అందుకని ఆ నడవడికని పరిశీలించాలి అంటే తండ్రికి తెలుస్తుంది కొడుకు గురించి. వయోవృత్తాం శీల వయోవృత్తాం అభిజనం. అభిజనం అంటే 2 వంశాలు. మా వంశం ఎటువంటిది, మా వంశంలో పుట్టిన పెద్దలు ఎటువంటి వారు, ఆమె వంశంలో పుట్టిన వారు ఎటువంటి వారు, 2 వంశములు ఒకదానికొకటి తగినవేనా? లక్షణం అంటే అందం, ఒకరికొకరు తగిన వారిగా ఉండాలి. అంతేకాని చూసిన వారు ఏమిటో ఆవిడ అదృష్టం ఆయన దురదృష్టం అని కానీ, లేకపోతే ఆయన అదృష్టం ఆవిడ దురదృష్టం అని కానీ అనకూడదు. మండోదరి కూడా మహాపతివ్రత అయితేనే రావణాసురుడికి భార్య అయిన కారణం చేత ఆవిడ పాతివ్రత్యం ఎక్కడ శ్లాఘింపబడింది. మండోదరి అని పేరు ఎవరు పెట్టుకుంటారు? సీతమ్మ పేరు పెట్టుకున్నంతగా పెట్టుకోరు. అంత పాతివ్రత్యం భర్త సరి అయిన వాడు కాకపోతే సీతమ్మ పాతివ్రత్యం శోభించినట్టు శోభించలేదు. అందం సరిపోతారా ఇద్దరు? ఒకరికొకరు తగినట్టు ఉంటారా? ఇవి పరిశీలించి తప్ప వివాహం చెయ్యకూడదని. దేని కొరకు అంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి, అది 100 ఏళ్ల పంట, వాళ్ళు కలిసి జీవితాన్నంతటినీ పంచుకోవాలి. కాబట్టి ఇవి పరిశీలించాలి. ఇవి పరిశీలించాలంటే గురువుగారు మా నాన్నగారు కదా నిర్ణయించవలసింది. మీరు ఇప్పటికీ చూడండి, వివాహం జరిగేటప్పుడు ఆడపిల్ల గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. గౌరీ పూజ చేస్తున్నప్పుడు పెళ్ళికొడుకు తండ్రి అక్కడికి వస్తాడు, ప్రవర చెప్తారు. ప్రవర చెప్తే నిజానికి ఏమిటంటే ఆడపిల్ల ఇంటికి అప్పుడు వెళ్ళారని గుర్తు. అప్పటికామె గౌరీ పూజ చేసుకుంటోంది. వీళ్ళ ప్రవర చెప్పి ఈయన ఎవరి ముని మనవడు, ఎవరి మనవడు, ఎవరి కొడుకు చెప్తారు. ఆమె ఎవరి ముని మనవరాలు, ఎవరి మనవరాలు, ఎవరి కుమార్తె చెప్తారు. చెప్పిన తర్వాత పెండ్లి కుమారుని యొక్క తండ్రి అడుగుతాడు, ఈమెని నేను కోడలుగా స్వీకరిస్తున్నాను అని. ఆయన ఆ మాట అన్న తర్వాత వివాహక్రతువు. నిజంగా చెప్పాలంటే వివాహంలో ప్రధానులు ఎవరు అంటే కన్యాదాత గారు, పెళ్ళికొడుకు తండ్రి. వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకోవడం వివాహం అంతా కూడా క్రతువుగా జరుగుతుంది. అయినప్పుడు మా నాన్నగారు కదా నిర్ణయించాలి. నేను స్వతంత్రించి నేను ఆమెను వివాహం చేసుకోవడం ఏమిటి? ధనస్సు ఎక్కుపెట్టిన తర్వాత జనకుడు పిల్లనిస్తానంటే అప్పుడు లేనిపోని ఇబ్బందులు వస్తాయి కదా గురువుగారు. అంటే ఇంత గురువుగారు ఏమైపోతాడు? అట్లాగని సీతా కళ్యాణానికి ఆయన చొరవ తీసుకోకపోతే సీతారామ కళ్యాణం ఎలా జరుగుతుంది? అందుకని విశ్వామిత్రుడు మాట్లాడ్డాడు. సీతా కళ్యాణం గురించి కానీ, ధనస్సు ఎక్కువ పెడితే నీకు పిల్లనిస్తారన్న మాట కానీ మాట్లాడకుండా ఒక క్షత్రియ కుమారుడు ఒక ధనస్సుని చూసి ఎంత సంతోషం పొందాలో అంతవరకు రాముడు సంతోష ప్రకటనం చేయడానికి అవకాశం ఇచ్చిన గంభీరమూర్తిగా నిలబడతాడు. అందుకని ఇది దేవరాతుని సమయంలో ఈ ధనస్సు మాకు న్యాసంగా ఇచ్చారు విశ్వామిత్ర మహర్షి, మీకు తెలియని విషయం కాదు. జనకుడు ఈ ధనస్సు చూపించమంటే ఈ కథంతా చెప్పకుండా చూపించడు. ఎందుకనంటే ఆయనకి అలవాటైపోయింది పాపం. ఇంకా ఎంతోమంది వస్తూ ఉంటారా, ధనస్సు ఎక్కువ పెడుతూ ఉంటారా. ధనస్సు చూపించమనేటప్పటికీ ధనస్సుకి సీతమ్మకి ఉన్న సంబంధం చెప్తాడు. అధమే కృషత క్షేత్రం లాంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత. నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని నాగలి పెట్టి ఈ భూమిని దున్నుతున్నాను. ఆ భూమిని దున్నుతున్నప్పుడు ఆమె ఆ భూమిలోంచి పైకి లేచింది. మందసంలోనో పెట్లోనో ఆమె దొరికిందని లేదు రామాయణంలో. ఆమె పైకి భూమిలోంచి లేచింది. అట్లా పైకి లేచే లక్షణం ఉన్నది ఎవరికి అంటే కుండలినీ శక్తికి. కుండలినీ శక్తి మూలాధార చక్రమనందు 3.5 చుట్లుగా పడుకుని యోగ విద్య యందు పైకి లేచి సహస్రారాన్ని చేరుకుంటుంది. అంటే ఆమె సాక్షాత్ పరదేవతాస్వరూపిణి. పరదేవతాస్వరూపిణి మహామాయాస్వరూపం. అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. మహామాయాస్వరూపిణి అయి సత్తు ఎందు అసత్తు చూపిస్తుంది, అసత్తు ఎందు సత్తు చూపిస్తుంది. ఈ జగత్తునంతటినీ కూడా మాయ ఎందు తిప్పి క్రీడిస్తుంది ఆమె. అది అనితర సాధ్యమైనటువంటి అనిర్వచనీయమైన శక్తి భగవంతుడి యొక్క. అటువంటి శక్తి స్వరూపిణి సీతాదేవి. అందుకని ఆమె పైకి లేచింది. లాంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ నామ్నా సీతేతి విశ్రుత.
ఆమె పేరు సీత అని నేను పెట్టలేదు, సీత అన్న పేరుతో ఆమె నాకు దొరికింది. అంటే ఆమెయే సీత అని పేరు పెట్టుకుంది. అటువంటి పిల్ల నేను యజ్ఞం కోసం నాగలి పెట్టి దున్నుతున్నప్పుడు పైకి లేచి నాకు కుమార్తెని అని ప్రకటించుకుంది కాబట్టి నా కీర్తి ప్రకాశించింది. జనకుని కుమార్తెని జానకి అని చెప్పుకుంది. తండ్రి కూతురు సంబంధం ఎలా వచ్చింది? ఈ విషయాన్ని అయోధ్యకాండలో అనసూయమ్మతో మాట్లాడుతూ చెప్తుంది ఆఖరి రోజున. కాబట్టి ఇట్లా ఆ సీతమ్మ నాకు అయోనిజగా భూమిలో లభించింది. నేను ఈమెకి వివాహం ఎట్లా చేయాలి? ఈమె నరకాంత కాదు. నరకాంత కాని దానికి నేను ఎవరినిచ్చి వివాహం చేయను? ఆమెకు పరబ్రహ్మాన్ని తీసుకురావాలి. పరబ్రహ్మం ఎక్కడుంది? అంతటా ఉంది. అంతటా ఉన్న పరబ్రహ్మం ఎప్పుడో కరచరణాదులతో ఒక రూపంగా భూమి మీదకి అవతారంగా వస్తుంది. ఎక్కడొచ్చింది, ఏ రూపంతో ఉన్నాడు నాకు ఎట్లా తెలుస్తుంది? అందుకని శివధనస్సు అంటే ఏమిటి? శివుడి యొక్క ధనస్సు. శివుడు ఎవరు? పరమాత్మ. ఆమె ఎవరు? పరదేవత. అందుకని కాలంలో ముందుగా వ్యూహం చేసి ప్రవర్తిస్తారు దైవస్వరూపాలు. అందుకని శివుడు 6వ వాడైనటువంటి దేవరాతుడి దగ్గరే ఈ శివధనస్సుని న్యాసంగా ఉంచాడు. ఈ శివధనస్సు అక్కడ ఉంటే జనకుడికి ఒక సౌకర్యం కలుగుతుంది. నా కుమార్తె వీర్యశుల్క అన్నాడు. వీర్యశుల్క అంటే పరాక్రమము చూపించిన వారికి ఈమెనిస్తాను. ఎట్లా చూపించాలి పరాక్రమం అంటే? ఈ శివధనస్సుని ఎవరు ఎక్కువ పెడతాడో వాడికి ఇస్తాను. శివధనస్సుని ఎవరు ఎక్కువ పెడతారు? శివుడైన వాడు ఎక్కువ పెడతాడు. అదేమిటంటే శివుడు విష్ణువు వేరు కదా అని మళ్ళీ మీరు అనుకోకండి. అట్లా ఉండదు. మీరు విష్ణు సహస్రనామం చదివితే అందులో శివ అని నామం ఉంటుంది. శివుడి నామాల్లో విష్ణు స్వరూపం ఉంటుంది. విష్ణువు వ్యాపకత్వం అయితే శివుణ్ణి పాతాళం నుంచి బ్రహ్మాండం పై వరకు ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండం అవిస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌడి విలసత్పూర్ణేందువంత అమృతయ్యి అని వ్యాపకత్వం చెప్పలా. తత్వత భేదాలు ఉండవు. అక్కర్లేని విషయాలకి ఊరికే పీకేసుకోకూడదు. తత్వం తెలుసుకొని భక్తితో ప్రవర్తించేటటువంటి విధానాన్ని చూసుకోవాలి. కాబట్టి నేను ఆమెను వీర్యశుల్క అన్నాను. ఈ ధనస్సు ఎవరు ఎక్కువ పెట్టాడో, ఎవరు నిలబెట్టాడో, ఎవడు వింటినారి కట్టాడో ఆయని మాయని భరించగలడు, వహించగలడు, సహించగలడు, నియమించగలడని గుర్తు. అంటే ఆయన పరాత్పరుడు. కాబట్టి నేను ఆమెను వీర్యశుల్క అన్నాను. ఈ శివధనస్సుని ఎక్కుపెట్టిన వారికి ఇచ్చి వివాహం చేస్తానన్నాను. చాలామంది రాజులు వచ్చి ఈ శివధనస్సుని ఎక్కుపెట్టాలని, సీతమ్మని వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేశారు. సాధ్యం కాలేదు. రాజులందరూ కూడబలుక్కొని జనక మహారాజు గారు ఆమెను ఎవరికీ ఇవ్వట్లేదు, శివధనస్సు ఎక్కుపెట్టలేకపోతున్నాం, శివధనస్సు సంగతి తర్వాత చూద్దాం, ముందు అందరం కలిసి జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి పెడదాం, జనక మహారాజు గారిని ఓడించి మట్టు పెట్టేసిన తర్వాత సీతమ్మని వివాహం ఎవరు చేసుకోవాలి ఏమిటి ఆ విషయం తర్వాత చూద్దాం, ముందు జనక మహారాజు గారిని ఓడించేద్దాం. అందరూ కలిసి నా మీదకి యుద్ధానికి వచ్చారు. నేను కోట తలుపులు మూసేసి లోపల ఉండి యుద్ధం ప్రకటించాను. 1 సంవత్సర కాలం అయిపోయింది. కోట లోపల జీవోపకరణములు తరిగిపోయాయి. అంటే మనుషులు బ్రతికుండడానికి ఏ ఏ పదార్థములు అవసరమో అటువంటి ఆహారము, నీరు అవన్నీ తరిగిపోయాయి. నాకు చాలా దుఃఖం కలిగింది. అప్పుడు జనులందరూ ఏమైపోతారు? ఆ కోట లోపల ఉన్నవాళ్ళు. అందుకని నేను తపస్సు చేశాను. తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయన్ దదుశ్చ పరమప్రీత చతురంగ బలం సురాహ. నా తపస్సు చేత ప్రీతి పొందినటువంటి దేవతలు నాకు చతురంగ బలాలను ఇచ్చారు. దేవతలిచ్చిన చతురంగ బలాలతో నేను ఆ రాజులందరినీ ఓడించి తరిమి కొట్టాను. ఆ విధంగా ఈ శివధనస్సు నా దగ్గర ఇట్లాగే ఉండిపోయింది. దాన్ని ఎక్కుపెట్టిన వాళ్ళు లేరు. దాన్ని ఎక్కుపెట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎందరో, ఎంతమంది వచ్చినా దాన్ని ఎక్కుపెట్టిన వాళ్ళు లేరు. అయితే విశ్వామిత్ర మహర్షి, నువ్వు ఆ ధనస్సు చూపించు, ధనస్సు చూపించు అని నన్ను అడుగుతున్నావు. నేను ఆ ధనస్సు చూపిస్తాను. కానీ నేను పెట్టిన నియమం ఏమిటంటే ఆ ధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాను. యద్యస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహం. ఎంత సంతోషం! ఆమె దేవకాంత కావచ్చు, పరదేవతా స్వరూపిణి కావచ్చు, ధర్మము చేత నాకు కుమార్తె.
ఎందుకనంటే ఆమె నాకు కుమార్తెగా లభించింది, కాబట్టి ఇప్పుడు కన్యాదానం చేసే అధికారం నాది. ఈ ధనస్సుని ఒకవేళ రాముడు కానీ ఎక్కువ పెట్టగలిగితే సుతాం నా కుమార్తె అయోనిజాం, అట్లాగని నాకు నా భార్యకి జన్మించినది కాదు, అయోనిజ భూమిలోంచి వచ్చింది, సీతాం సీత అని తనకి తానే పేరు పెట్టుకున్నది, అయినా నన్ను తండ్రి అని పిలిచింది కాబట్టి తండ్రి కర్తవ్యంగా ఆమెను కన్యాదానం చేస్తాను. దద్యాం దాశరథేరహం, నేను ఆమెను దాశరథికి దశరథ కుమారుడైన రామచంద్రమూర్తికి ఇచ్చి కన్యాదానం చేసి వివాహం చేస్తాను. ఇదంతా చెప్పిన తర్వాత విశ్వామిత్రుడు, అయితే ఇప్పుడు రాముడు ఈ ధనస్సుని కానీ ఎక్కువ పెడితే నీ కుమార్తెనిచ్చి వివాహం చేస్తానంటావా? ఇదేమీ మాట్లాడటం. తను ఏం చెప్పి తీసుకొచ్చాడు? నువ్వు ఆ ధనస్సు చూద్దువు కానివని చెప్పాడు. ఆయన ఈ కథ అంతా చెప్తే విశ్వామిత్రుడికి ఏం సంబంధం? విశ్వామిత్రుడు ఏది చెప్పాడో దానికే కట్టుబడతాడు, కథని ఎంత అందంగానో నడిపిస్తాడు. అందుకని అన్నాడు, జనకస్య వచశ్రుత్వా విశ్వామిత్రో మహాముని ధనుర్దర్శయ రామాయ ఇతి హోమాచ పార్థివం. సరేనయా, నువ్వు చెప్పినదంతా బాగుంది జనక మహారాజా. ఈ రాముడు ఈ లక్ష్మణుడు ఆ శివధనస్సు చూడ్డానికి వచ్చారు. ఏది, ఒక్కసారి ఆ శివధనస్సు తెప్పించు సభలోకి చూస్తారు అన్నాడు. నృణాం శతాని పంచశద్వాయతానాం మహాత్మనాం మంజూషామష్టచక్రాం తాం సమూహుస్తే కథంచన. పొడుగైనటువంటి వాళ్ళు 5,000 మందిని పిలిచాడు, మహాబలం కలిగినటువంటి వాళ్ళని. వాళ్ళు లోపల 8 చక్రముల మంజూష ఉంది. మంజూష అంటే పెట్టె, అందులో ఉంచారు శివధనస్సుని. దానికి రోజు గంధ పుష్ప అక్షతల చేత అర్చన చేస్తారు. ఆ పెట్టెకి చక్రములు ఉన్నాయి. ఆ 8 చక్రములు కలిగినటువంటి పెట్టెని నిజానికి 5,000 మంది అంత పొడుగైనటువంటి బలమైన యోధులు తోసుకురావడం తేలిక. ఎంత బరువైనదైనా చక్రాల పెట్టెలో ఉంటే పెట్టెని తొయ్యచ్చు. కాబట్టి లోపల ఉంది మంజూష, అందులో శివధనస్సు ఉంది. ఆ పెట్టెని తోసుకురండి అన్నాడు. వీళ్ళు 5,000 మంది లోపలికి వెళ్ళారు. వెళ్ళి ఆ పెట్టెని తోసి తీసుకొచ్చారు. ఆ శివధనస్సు అక్కడ ఉంచారు. జనకుడు అన్నాడు, రామ, ఆ శివధనస్సుని చూస్తానంటున్నావు కదా, చూడు. పగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణి ఆరోపణే సమాయోగే వేపనే తొలని పివా. ఎంత దిప్పి పొడిచాడు. శివధనస్సు చూస్తావా? చూడు. ఆ పెట్టె మూత తీసి చూడు. దాన్ని ఎక్కువ పెట్టాలని ఎందరో ప్రయత్నించారు. దేవదానవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులకు సాధ్యం కాలేదు. క్వగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణే. నువ్వు ఒక మనుష్యుడివి, నువ్వేమి ఎక్కువ పెడతావు శివధనస్సుని? అది కదపాలి, పైకెత్తాలి, నిలబెట్టాలి, వింటినారి విప్పాలి, కింద కట్టాలి, ఆకర్ణాంతం లాగాలి. చేస్తావా? నరుడివి, నువ్వేం చేస్తావు అంటే, అంతటి జనక మహారాజు గారు కూడా నరుణ్ణి అంత తక్కువ చేసి మాట్లాడాడు. ఆ నరుడి వైభవం నిలబెట్టడానికి వచ్చిన అవతారం రామావతారం. ఆ రామావతారం ముందే నరుణ్ణి చిన్న చేసి మాట్లాడుతున్నాడు. క్వగతిర్మానుషానాంచ ధనుషోస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే పివా. విన్నాడు విశ్వామిత్రుడు. ఆయనకి తెలుసు రాముడెవరో, ఎందుకు తీసుకొచ్చాడో విశ్వామిత్రుడికి తెలుసు. సీతా కళ్యాణం జరుగుతుందని తెలుసు. ఆ శివధనస్సుని ఎక్కువ పెట్టేవాడు రాముడని తెలుసు. నరుడు ఎక్కువ పెట్టలేడనుకుంటున్నవాడు జనక మహారాజు గారు. చెప్పాడు కదూ సభలోకి వెళ్ళినప్పుడు దశరథుడితో, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేబి తపసి స్థితాః అన్నాడు. నాకు తెలుసు రాముడెవరో అన్నాడు. కాబట్టి విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితం వత్స రామధను పశ్యా ఇది రాఘవమబ్రవీత్. ఎంత అందంగా మాట్లాడతాడో అసలు. ఆ మాట ఏదో బంగారం తూచినట్టుంటుంది, అంత అందంగా మాట్లాడతాడు. ఎవరూ కూడా అందులో దోషం పట్టడానికి వీల్లేదు. రాముడు ఇదేమిటండి సీతా కళ్యాణం ఏమిటి అన్న ప్రస్తావన తేవడానికి వీలు లేకుండా మాట్లాడతాడు. విశ్వామిత్రస్తు ధర్మాత్మ, ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు. ఎందుకని? పెళ్ళి ఎవరు నిర్ణయించాలి? దశరథుడు నిర్ణయించాలి. విశ్వామిత్రుడు నిర్ణయిస్తున్నాడా?
విశ్వామిత్రుడు నిర్ణయించేస్తే మరి దశరథుడి పరువు ఏమైపోయినట్టు? అంటే విశ్వామిత్రుడు వివాహాన్ని నిశ్చయం చేసేయట్లేదు, నిశ్చయం అయ్యేటట్లుగా చేస్తున్నాడు. కాబట్టి ధర్మాత్మ విశ్వామిత్రస్తు ధర్మాత్మ శ్రుత్వా జనకభాషితం. జనకుడు నరుణ్ణి ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడో విన్నాడు. వత్స, ఎంత గొప్పగా పిలుస్తారో అసలు ఆ శిష్యుల్ని పిలిచేటప్పుడు వత్స అంటారు. రామాయణంలో శిష్యుల్ని పిలిచేటటువంటి విధానమే అంత గొప్పగా ఉంటుంది. ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసేటప్పుడు అగస్త్యుడు రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం అంటాడు. రామ రామ మహాబాహో. చూడండి, ఏదైనా చాలా ముఖ్యమైన విషయం అప్పుడు చెప్పియాల్సి వచ్చిందనుకోండి, 2 మాటలు పిలుస్తారు. ఒరే షణ్ముఖ షణ్ముఖ అన్నట్టుగా రామ రామ అంటాడు. ఆ గురువులు శిష్యుల్ని పిలిచే విధానం, గురువుల్ని శిష్యులు సంబోధించే విధానం రామాయణంలో పరిశీలిస్తే అబ్బా ఏమి సంస్కృతికి వారసత్వం రాయి జాతిదనిపిస్తుంది. వత్స అంటాడు. వత్స అన్న మాట నిజానికి గోవుకి సంబంధించింది. గోవత్సము అంటారు. ఆవు మాంసమును తినదు. అయినా గోవు ఈనినప్పుడు దూడ పుడితే మాంసపు పొర దూడ ఒంటినంతటినీ కూడా ఆచ్ఛాదించి ఉంటుంది. ఆ మాంసపు పొరని మావిని తన నాలుక చేత నాకి శుభ్రం చేసేస్తుంది ఆవు. తప్ప ఎవరో వచ్చి దాన్ని శుభ్రం చెయ్యాలి, నేను మాంసాహారిని కాను, దీని ఒళ్ళంతా మాంసం పొర ఉంది, నేను నాలుకతో ఎలా ముట్టుకుంటాను అని అనుకోదు. నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. అది కూడా ఎంత బాగా నాకేస్తుందంటే ఆ పుట్టినటువంటి దూడని నాలుక పెట్టి నాకుతుంటే నాకిన జాడలు పడిపోతాయి దాని ఒంటి మీద. అంత బాగా నాకుతుంది. అందులో సేద తీరిపోతుంది అసలు ఆ దూడ. అంత బాగా దగ్గరికి తీసుకుంటుంది. రోజు తనని కాపాడే వ్యక్తి కూడా ఆ సమయంలో దగ్గరికి వస్తే దూడను ఎక్కడ పట్టుకెళ్ళిపోతాడో అని ఎంత బెంగ పెట్టేసుకొని బుసలు కొట్టేస్తుందో. నిజంగా ఆవుకి దూడకి ఉండే ప్రేమ, ఆ అనుబంధం చూసి తీరాలి. ఒంటికి ఉన్న మావిని నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది ఆవు. శిష్యుడికి ఉన్నటువంటి మలినాన్ని తన బోధ చేత తొలగతోసేస్తాడు గురువు. ఇద్దరిది ఒకటే లక్షణం. అందుకనే ఆవుకి దూడ మీద ఎంత ప్రేమో గురువుకి శిష్యుడి మీద అంత ప్రేమ. కాబట్టి వత్స రామ ధనుపశ్య, చూడబోయి ధనస్సుని. ఆయన అంతవరకే చెప్పాడు. ధనస్సుని చూడు రామ, వత్స రామ ధనుపశ్య ఇది రాఘవమబ్రవీత్. రాఘవుడు ఆ రామచంద్రమూర్తిని పిలిచి ధనస్సుని చూడబోయ్ అన్నాడు. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి. రాముడు వెళ్ళి పెట్టి మూత తీసి శివధనస్సు నా చివరి నుంచి ఈ చివరికి చూసి చాలా బాగుంది గురువుగారు అని మూత వేసి వచ్చేసాడు అనుకోండి. ఏం క్షత్రియ కుమారుడు, చూడనంతసేపు వేరు. అంత గొప్ప ధనస్సుని రాముడు చూసిన తరువాత అంతటి ఉత్తమ క్షత్రియుడు, అంతటి పరాక్రమవంతుడు, అంతటి వీర్యవాన్ ఆ ధనస్సునొక్కసారి పట్టుకోవాలి అన్న కుతూహలం పొందలేకపోయాడు అనుకోండి. ఎట్లా అంతటి పరాక్రమవంతుడు, శూరుడు, వీర్యవంతుడు అన్న మాటలు అన్వయం అవుతాయి? అంత గొప్ప ధనస్సుని ముట్టుకోకుండా ఉండగలడా? మీకు విశ్వామిత్రుడంటే ఎనలేని భక్తి ఏర్పడిపోయిందనుకోండి. విశ్వామిత్ర చరిత్రమో అని ఎవరింట్లోనో ఎదురుగుండా పుస్తకాల గుట్లో కనపడింది. మీరేం చేస్తారు? వాళ్ళతో మాట్లాడి బయలుదేరే ముందు ఆ పుస్తకం ఏమిటమ్మా ఒక్కసారి చూడొచ్చా అని తీసి విశ్వామిత్ర చరిత్రము ఒక్క రామాయణంలో ఉన్నదే ఉందా, లేకపోతే భారతంలో, దేవి భాగవతంలో వాటిల్లో ఉన్న విషయాలు కూడా విశ్వామిత్ర చరిత్ర రాశారా అని ఒకసారి చూసి మీకు ఇందులో చాలా సమాచారం ఉందనిపిస్తే నాకు ఒక్కసారి ఇస్తారా, ఇందులో కొన్ని భాగాలు వ్రాసుకుని ఇస్తాను. ఇప్పుడైతే చాలా తేలికగా దాన్ని మళ్ళీ కావలసిన రీతిలో యథాతథంగా దాని భాగాన్ని తీసుకోవచ్చుగా నకలు. అట్లా నేను ఒక్కసారి తీసుకుని ఇస్తానని ఆ పుస్తకం అడగకుండా మీరు ఉండలేరు, ముట్టుకోకుండా ఉండలేరు, చూడకుండా ఉండలేరు, చదవకుండా ఉండలేరు. అట్లాగే ఇంత వీర్యవంతుడు, ఇంత శూరుడు, ఇంత పరాక్రమవంతుడైన రామచంద్రమూర్తి శివధనస్సుని చూసిన తర్వాత ఒక్కసారి ముట్టుకుంటాను, కదుపుతాను, పైకెత్తుతాను, వింటినారిని సంధిస్తాను అని అనకపోతే ఆయన అంత గొప్పవాడని ఎలా కీర్తిస్తారు? అప్పుడు ఒక క్షత్రియ కుమారుడు గురువుగారు ధనస్సు ముట్టుకుంటానండి, ధనస్సు పట్టుకుంటానండి అంటే అబ్బెబ్బే వద్దయ్యా అని గురువుగారు ఎందుకంటారు?
అయితే గురువుగారిని అలా ఎందుకు అడగాలి? అసలు గురువుగారు ధనస్సు ముట్టుకుంటానండి అని ఎందుకు అడగాలి అంటే, గురువుగారు ఏం చెప్పారు? వత్స రామ ధనుప్పస్య అన్నారు. రామ ధనస్సుని చూడు అన్నారు. ధనస్సుని చూడు అంటే ఈయన పట్టుకుని పైకెత్తబోయాడు అనుకోండి, మరి నీకేం చెప్పాను, నువ్వేం చేసావంటే రాముడి పరువు ఏమైపోతుంది? ఇలాంటి శిష్యుడిని అంత దూరం నుంచి తీసుకొచ్చి శివధనస్సు చూపించింది గురువుగారు. గురువుగారు చూడమన్నారు, ఈయనేమో దాన్ని ఎత్తే ప్రయత్నం చేసి ఎత్తలేకపోయాడో ఎత్తాడో, ఏది చేసినా గురువుగారు అనుమతి లేకుండా చేసినట్లేగా. అందుకని గురువుగారిని అడగకుండా ఎట్లా ఎత్తుతాడు? ఎత్తుతాను అని క్షత్రియ కుమారుడిగా రాముడు అన్న తర్వాత నువ్వు ఎత్తవద్దు అని విశ్వామిత్రుడు ఎట్లా అంటాడు? అప్పుడు ఎట్లాగో రాముడు ఎత్తిన తర్వాత సీతాకళ్యాణం జరగకుండా ఎందుకుంటుంది? అప్పుడు దశరథుడు రాకుండా ఎందుకుంటాడు? తను ధర్మం ఎక్కడ తప్పాడు? సీతాకళ్యాణం అయిపోయిందిగా. అందుకని చూడు చూడు అంటాడు అంతే. ఇప్పుడు రాముడు అడగకుండా ఉండడన్న విషయం విశ్వామిత్రుడికి తెలుసు. అప్పుడు తన శిష్యుడి యొక్క మర్యాద, శిష్యుడి గౌరవం, శిష్యుడి వినయం కూడా ప్రకటనమవుతాయి. యోగ్యుడైన శిష్యుడు అందుకు తీసుకొచ్చాడని తెలుసుకోవాలి చూసిన వాళ్ళు. కాబట్టి వెంటనే చూడు, వత్స రామ ధనుప్పస్య ఇది రాఘవమబ్రవీత్, ఓ రామ ఆ ధనస్సుని చూడు అన్నాడు. అంటే రాముడు అన్నాడు, ఒకసారి మూత తీసి ఆ ధనస్సుని చూశాడు. మనసంతా ప్రహృష్టమైపోయింది. అబ్బా ఎంత గొప్ప ధనస్సు అనుకున్నాడు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పురణేపివా. గురువుగారు, ఇదం ధనుర్వరం బ్రహ్మన్, బ్రహ్మన్ పూజనీయుడా గురువుగారు, ఇది శ్రేష్టమైన ధనస్సు. ఎంత గొప్ప ధనస్సు! మీరు కానీ అనుమతిస్తే సంస్పృశామిహ పాణిన, ఒక్కసారి ముట్టుకోవాలనుంది గురువుగారు. ముట్టుకున్న తర్వాత పట్టుకోవాలనిపిస్తుందేమో, పట్టుకున్న తర్వాత కదపాలనిపిస్తుందేమో, కదపిన తరువాత ఎత్తాలనిపిస్తుందేమో, ఎత్తిన తరువాత వింటినారి కట్టాలనిపిస్తుందేమో, కట్టిన తరువాత ఆకర్ణాంతం లాగాలనిపిస్తుందేమో, ముట్టుకోనా అన్నాడు. కాబట్టి ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ్చ భవిష్యామి తొలనే పూరణేపివా. ముట్టుకోమంటారా అంటే నిజానికి అది ఎంత గొప్పదైనా కావచ్చు. గురువుగారు రామ ముట్టుకో ఎక్కుపెట్టు అంటే ఖచ్చితంగా రాముడు ఎక్కుపెట్టేస్తాడు. ఎందుకంటే గురువుగారి మాట ఉంది పైన. గురువుగారు ఆ మాట అనకపోతే రాముడు ఎంత శక్తివంతుడైనా కావచ్చు, తానెత్తలేడు. ఇది గురువుగారి ప్రజ్ఞ. గురువుగారి ఆశీర్వచనం ఉంటే జరుగుతుంది. గురువుగారి ఆశీర్వచనం లేకపోతే జరగదు. నా గౌరవం కూడా నిలబడదు. కాబట్టి గురువు ఆజ్ఞ అవసరం. అది రాముడి యొక్క హృదయం, ఇది గురువుగారి హృదయం. ఇద్దరూ అసలు సీతా కళ్యాణం గురించి మాట్లాడుకోరు. అది విచిత్రం. ఎక్కడా కూడా అసలు ధనస్సు ఎక్కువ పెడతాను సీతమ్మనిస్తారు ఇవి రాముడు అడగడు. ఎక్కువ పెట్టి సీతమ్మనిస్తారని విశ్వామిత్రుడు అనడు. కానీ ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ్చ భవిష్యామి తొలనే పురణేపివా. నేను ఇది ఎక్కువ పెట్టాలనిపిస్తే ఎక్కువ పెడతాను గురువుగారు, ముట్టుకోనా అని అడిగాడు. బాఢమిచ్చేవ తం రాజా మునిశ్చ సమభాషత. బాఢం, ఈ మాట ఉపనయన ప్రక్రియలో ఎక్కువ కనపడుతుంది. బాఢం అసలు నిజానికి రామచంద్రమూర్తి అనుమతి అడిగింది విశ్వామిత్రుడిని, జనక మహారాజుని అడగలేదు. ఎందుకంటే గురువుగారు విశ్వామిత్రుడిని అడిగాడు. కానీ అట్లాగే అని జనకుడు కూడా అన్నాడు. ఎందుకంటే జనకుడి తొందర ఏమిటంటే, ఇలా చాలామంది వచ్చారు, చాలామంది ఎక్కువ పెడతానంటారు, ఎక్కువ పెట్టలేరు, మా వల్ల కాదంటారు, సిగ్గుపడిపోతారు, పక్కకి వెళ్ళిపోతారు, మూత వేసేసి లోపల పెట్టేస్తాం. తొందరగా ఈ పని ఏదో అయిపోతే విశ్వామిత్రుడితో మాట్లాడి ఆయన గౌరవం ముందు అటువంటి మహానుభావుడితో మాట్లాడడం గొప్ప, మాట్లాడి మనం యజ్ఞం చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు. అది జనకుడి తొందర. అందుకని బాఢమిచ్చేవ తం రాజా మునిశ్చ సమభాషత, అట్లాగే అని ఒకేసారి విశ్వామిత్రుడు అన్నాడు, జనకుడు అన్నాడు. లీలయాస ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేహే. ఎప్పుడైతే మహర్షి బాఢం అట్లాగే అన్నారో గురువుగారి అనుమతే ఆశీర్వచనం. ఇప్పుడు శివధనస్సుని ఎక్కుపెట్టి తీరగలను. సభలో ఉన్న వాళ్ళందరూ ఇలా ఎంతమంది వచ్చారు, ఎంతమంది ప్రయత్నించారు, ఎక్కువ పెడతాడా నరుడు, అది వాళ్ళ ఉద్దేశం. ఈయన
ధనస్సు మధ్యలో పట్టుకోవడం, ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధను తత్వభంజ ధనుర్మధ్యే నరశ్రేష్టో మహాయశాః. ఎవరూ అసలు ఊహించలేదు ఆ ధనస్సుని మధ్యలో పట్టుకోవడం, పైకెత్తడం, నిలబెట్టడం, వింటినారి విప్పడం, కట్టడం, లాగడం, విరిగిపోవడం జరిగిపోయింది. ఒక్క క్షణంలో అయిపోయేటప్పటికి పెద్ద పిడుగుపడినటువంటి ధనొచ్చింది, భూమి అంతా కదిలిపోయింది. రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప సభలో ఉన్న వాళ్ళందరూ మూర్ఛపోయారు. వాళ్ళు నలుగురు మాత్రమే స్పృహలో ఉన్నారు. ఇప్పుడు జనక మహారాజు గారికి అర్థమైంది, నేను వెతుకుతున్న పరబ్రహ్మము నరుడిగా ఉన్నది. అందుకు తీసుకొచ్చాడు విశ్వామిత్రుడు. అర్థమై, భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజ అత్యద్భుతం అచింత్యంచ అతర్కితమిదం మయా. హే బ్రహ్మన్ విశ్వామిత్ర మహర్షి, ఇప్పుడు అర్థమైంది ఎందుకు తీసుకొచ్చావో, ధనస్సు చూపిస్తానని. నేను అర్థం కాక నరుడు నరుడు ఏమిక్కు పెడతాడు అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది. భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజ, దశరథాత్మజుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క వీర్యాన్ని, పరాక్రమాన్ని, ఆయన శ్రేష్టతని చూశాను. వీర్యము అంటే ఎంతమంది ఎదురుగుండా శత్రువులు నిలబడి ఉన్నా తనకి దెబ్బ తగలకుండా చూసుకుంటూ వాళ్ళని పడగొట్టగలిగిన శక్తిని వీర్యం అంటారు. కాబట్టి అత్యద్భుతం, ఇది అత్యద్భుతం. అసలు పరమాత్మకే అద్భుతం అని పేరు. అత్యద్భుతం, ఇది నేను ఊహించలేదు, ఇదొక అద్భుతం. అచింత్యంచ, నా ఆలోచనకి కూడా అందదు. అందుకే నేను నరుణ్ణి చిన్నబుచ్చి మాట్లాడాను. నరుడి రూపంలో పరబ్రహ్మమున్నాడని నా ఊహకు అందుతుందా? కాబట్టి అచింత్యంచ అతర్కితం, ఇక దీని మీద వాదు లేదు. అతర్కితమిదం మయా అని జనకానాం కులే కీర్తిం ఆహరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. జనకుల యొక్క కీర్తినంతటినీ కూడా నా కుమార్తె సీతమ్మ నిలబెట్టింది. చాలా గొప్పవాడైనటువంటి భర్తని పొందింది. దశరథుని యొక్క కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి భర్తగా లభించడం, సీతమ్మ ఆయనకి భార్య కావడం, ఆమె చేసుకున్న అదృష్టం మా జనకవంశం యొక్క కీర్తి నిలబడింది అని బాలకాండలో ఇక్కడ వరకు ఉండి దూతల్ని విశ్వామిత్ర మహర్షి మాట మేరకు అయోధ్యకి పంపించాడు అని ఉంటుంది. కానీ నేను పరిపూర్ణత్వం కోసం వెంటనే అయోధ్యకాండ వచ్చేస్తున్నా, ఇక్కడ ఒక్క విషయాన్ని కలపవలసి ఉంటుంది. నిజానికి శివధనుర్భంగం కాగానే జనక మహారాజు గారు బంగారు కలశలో జలాలు పట్టుకొని, నేను ఈ శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి సీతమ్మనిచ్చి వివాహం చేస్తాను, ఆమె వీర్యశుల్కాన్ని ప్రకటించాను కాబట్టి సీతమ్మని కన్యాదానం చేస్తానని జలకలశ పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే రాముడు అన్నాడు, దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. నేను ధనస్సుని చూశాను, నేను క్షత్రియుణ్ణి, ధనస్సుని చూస్తే నాకు సంతోషం, అందుకని ముట్టుకోవాలనుకున్నాను, ఎక్కువ పెట్టాలనుకున్నాను. గురువుగారిని అడిగాను, గురువుగారు ముట్టుకో ఎక్కువ పెట్టన్నారు, ఎక్కువ పెట్టాను, అంతవరకే. ఇప్పుడు మీరేమంటున్నారు, ఇది ఎక్కువ పెట్టిన వాడికి పిల్లనిస్తానంటున్నారు. ఇప్పుడు మీరు చేసిన ప్రతిజ్ఞ నిజం కావడం నా చేతిలో లేదు, మా నాన్నగారి చేతిలో ఉంది. మా నాన్నగారు అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు. నేను భార్యని ఎంచుకుంటే మా నాన్నగారికి కోడలు కాదు, మా నాన్నగారు కోడలుగా ఎంచుకుంటే నాకు భార్య. మా నాన్నగారు నిర్ణయించాలి, ఒరే రామ ఈమె నీకు తగిన భార్యరా, ఈమెని నువ్వు పాణిగ్రహణం చెయ్యి అని మా నాన్నగారు అంటే నేను పాణిగ్రహణం చేస్తాను తప్ప, నేను భార్యగా ఎంచుకుని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఈమెని మీ కోడలుగా స్వీకరించండి అని చెప్పినప్పుడు ధర్మం ఎక్కడుంది? అందుకని నేను స్వీకరించను. మా నాన్నగారికి కబురు చేయండి, మా నాన్నగారు సంతోషించి అంగీకరించి ఆమెను కోడలుగా స్వీకరిస్తే నేను భార్యగా స్వీకరిస్తాను. మన నిర్ణయం చేయవలసింది పెద్దవాడు, తండ్రి, మా నాన్నగారు. ఆయన అధికారం నేను జోక్యం చేసుకునేది కాదు, అది ఆయన గౌరవం, ఆయన మర్యాద. అయోధ్యకాండలో చెప్తాడు ఈ విషయం. సీతమ్మ అనసూయతో చెప్తుంది, నీ వివాహం గురించి కొన్ని విషయాలు ఉన్నాయిట చెప్పు అన్నప్పుడు చెప్తుంది ఈ విషయాలు. వీటితో పాటు ఇంకొన్ని విషయాలు చెప్తుంది. అవి అయోధ్యకాండ వచ్చినప్పుడు ఇంద్రుడి గారి. కాబట్టి వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, విన్నావు కదా జనక మహారాజా రాముడి యొక్క మాట, నీ దూతల్ని అయోధ్య పంపు, దశరథ మహారాజు గారికి చెప్పు, దశరథ మహారాజు గారు ఒప్పుకున్న తర్వాత వివాహం అవుతుంది అన్నాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ధర్మం ఎక్కడ తప్పాడు?
ధర్మమే నిలబడుతున్నాడు, దశరథుడే నిర్ణయిస్తాడు. కానీ దశరథుడు విశ్వామిత్ర మహర్షి దగ్గరుండి రాముణ్ణి జనకపురికి తీసుకెళ్ళి మిథిలానగరంలో శివధనస్సు చూపించి ఎక్కుపెట్టమని శివధనుర్భంగం చేయించాడు అంటే విశ్వామిత్ర హృదయం ఏమిటి? సీతారామ వివాహం జరగాలని. మరి సీతారామ వివాహం జరగాలని అన్యాపదేశంగా విశ్వామిత్ర మహర్షి సంకల్పం చేసిన తర్వాత దాన్ని దశరథుడు ఎందుకు కాదంటాడు? అనడు. కానీ దశరథుడు అలా అనడు కదా అని విశ్వామిత్రుడు చొరవ చూపిస్తే మీరు అట్లా చెయ్యొచ్చా గురువుగారు అని రాముడు అంటే విశ్వామిత్రుడు గౌరవం ఏమవుతుంది? అందుకని తన గౌరవాన్ని విశ్వామిత్రుడు పోగొట్టుకోడు. దశరథుడికి కబురు చేయి, దశరథుడు సంతోషిస్తే, ఆయన అంగీకరిస్తే, కోడలుగా స్వీకరిస్తే అప్పుడు సీతమ్మనిచ్చి వివాహం చెయ్యన్నాడు. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే లోకంలో మాత్రం ప్రచారం ఎక్కువగా ఏమనుందంటే శివధనుర్భంగం అయిపోయింది, వెంటనే ఏదో సీతమ్మనిచ్చి వివాహం చేసేశారు, ఆవిడేదో గవాక్షంలో నించుంది, రాముడిని దొంగచూపులు చూసింది, రాముడు సీతమ్మని చూశాడు, ఇవన్నీ లేవు. వాల్మీకి మహర్షి వరం పొందారు బ్రహ్మగారి దగ్గర. ఆయా వ్యక్తుల యొక్క ప్రకటనమైన రహస్యమైనటువంటి మనోభిప్రాయములు కూడా నీకు తెలుస్తాయి రామాయణ రచన చేసేటప్పుడని. వాల్మీకి రామాయణమే సత్యము. కాబట్టి ఆ విశ్వామిత్ర మహర్షి యొక్క అనుజ్ఞ తీసుకొని దూతల్ని మీరు తొందరగా బయలుదేరి దశరథ మహారాజు గారిని అయోధ్యానగరంలో కలిసి ఈ విషయాన్ని విజ్ఞాపన చెయ్యండి అని పంపాడు జనక మహారాజు గారు. దూతలు ఎక్కడా ఆగకుండా అంత తొందరగా ప్రయాణం చేస్తే అయోధ్య చేరడానికి వేగవంతమైన గుర్రాల మీద ప్రయాణం చేసి 3 రోజుల తర్వాత అయోధ్య చేరుకున్నారు. చేరుకుని జనక మహారాజు గారి దర్శనం చేస్తామని అక్కడ ఉన్నటువంటి భటుల్ని అడిగి జనకుణ్ణి దర్శించి, నీవు నిత్యాగ్నిహోత్రీకుడివి, నిన్ను జనక మహారాజు గారు కుశలం అడగమన్నారు, విశ్వామిత్ర మహర్షితో నీ కుమారులు రామలక్ష్మణులు మిథిలానగరానికి వచ్చారు, అక్కడ శివధనుర్భంగం జరిగింది, కాబట్టి మా రాజుగారు సీతమ్మని వీర్యశుల్కగా ప్రకటించాడు, ఎవరు శివధనస్సును ఎక్కుపెడితే వాళ్ళకి పిల్లనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు జనకుడు అన్నమాట నిలబెట్టుకోవాలి, లేకపోతే ఆయన ప్రతిజ్ఞా భంగం చేసిన దోషం వస్తుంది. కానీ ఇప్పుడు ఆయన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. అస్మై దేయాయమా సీత అస్యై దేయామయా సీత వీర్యశుల్కా మహాత్మనే ప్రతిజ్ఞాం కర్తుమిచ్చామి తదను జ్ఞాతుమర్హసి. దశరథ మహారాజా, ఇప్పుడు జనక మహారాజు గారి యొక్క ప్రతిష్ట నీ చేతిలో ఉంది. ఎందుకని? జనకుడు ప్రతిజ్ఞ తప్పాడు, శివధనస్సు ఎక్కుపెట్టిన వాడికిచ్చి కూతుర్ని కన్యాదానం చెయ్యలేదు అన్న అప్రతిష్ట రాకుండా ఉండాలంటే, సీతమ్మ రాముడి భార్య కావాలంటే నీ అనుమతి ఉండాలని నీ కొడుకు అన్నాడు. నువ్వు అనుమతించాలి. నువ్వు అనుమతిస్తే జనకుడు ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటాడు, అప్పుడు సీతమ్మని ఇవ్వగలడు. తప్ప నువ్వు అనుమతించకపోతే సీతమ్మని రాముడు స్వీకరించాడు. కాబట్టి ప్రతిజ్ఞాం కర్తుమిచ్చామి తదను జ్ఞాతుమర్హసి అని జనకుడు అడుగుతున్నాడు. అయా దశరథ మహారాజా, నేను నా ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి, అందుకని మీరు అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మీరు ఈ విషయంలో జనక మహారాజు గారికి అనుమతి ఇప్పించవలసింది అని ప్రార్థించారు. దశరథుడు నా కొడుకు ఎంత మంచివాడు, నేను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానన్నాడా అని తన మీద పెట్టుకోలేదు బరువు. వివాహం అన్న దాంట్లో ఎంత మర్యాద చివరికి ఎటెళ్ళిందో చూడండి, గురువుల వైపుకి వెళ్ళింది. ఆయన ఆ సభలో ఉన్నటువంటి మంత్రుల వంక గురువుల వంక చూశాడు. ఎదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః. జనక మహారాజు గారి యొక్క నడవడి ఎటువంటిది మీకు తెలుసా? ఎందుకనంటే మనం వాళ్ళ కుమార్తెని కోడలుగా తెచ్చుకుంటున్నాం. ఆ ఇంటి ప్రవర్తన ఎలా ఉంటుందో అది ఆ అమ్మాయి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. రేపు ఈ ఇంటి గౌరవం, ఈ వంశ గౌరవం ఆమె నడవడి మీద ఆధారపడి ఉంటుంది. జనకుడి నడవడి ఎటువంటిది? ఈ విషయంలో మనం ఆలస్యం చేయకూడదు. ఆడపిల్లివారు కదా, మన అడిగారు కదా అని మీనమేషాలు లెక్కపెట్టి 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత అనడం మర్యాద కాదు. మా భూత్కాలస్య పర్యయః, వెంటనే మనం మన నిర్ణయాన్ని చెప్పవలసింది.
కాబట్టి జనకుడు ఇటువంటి వాడు నాకు చెప్పండి అన్నాడు. తప్ప జనకుడికి రాజ్యం ఎంతుంది, ఎన్ని నగరాలు ఉన్నాయి, కోశాగారంలో ధనం ఎంతుంది, చతురంగ బలాలు ఎంత ఉంటాయి, ఎంత మనకి ముట్ట చెప్పగలడు, అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది, ఈ విషయాలు దశరథ మహారాజు గారు మాట్లాడలేదు. రామాయణం ఒక వివాహం అంటే అసలు ఎట్లా జరగాలో చూపిస్తుంది. కాబట్టి ఇది మంత్రులను అడిగాడు. వాళ్ళన్నారు జనక మహారాజు గారు ఉత్కృష్టమైన నడవడి కలిగిన వాడు, చాలా చాలా గొప్పవాడు, చాలా మంచివాడు అన్నారు. అయితే ఆలస్యం ఎందుకు, ముందు పురోహితులందరూ కూడా బయలుదేరాలి. వశిష్ఠో వామదేవశ్చ జాబాలీరథ కాశ్యప మార్కండేయశ్చ దీర్ఘాయు ఋషి కాత్యాయనస్తథా. ఇది దశరథుడి గౌరవం. గురువులు నాతో రావాలి. అక్కడ జరగబోయేది వివాహం. అక్కడ మా వంశాచార ప్రకారం జరగవలసినవి జరగాలి. ఆడపిల్లి వారికి ఇవ్వవలసిన మర్యాద ఆడపిల్లి వారికి ఇవ్వాలి. వాళ్ళిద్దరూ కలకాలం సంతోషంగా జీవించడానికి వీలుగా దేవతల యొక్క ఆరాధన జరగాలి. దానికి గురువులు నా పక్కన ఉండి నన్ను నియంత్రించాలి, నాకు మార్గదర్శనం చెయ్యాలి. కాబట్టి వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, దీర్ఘాయుష్మంతుడైన మార్కండేయుడు, కాత్యాయనుడు వీళ్ళందరూ కూడా బయలుదేరి మిథిలా నగరానికి వెళ్ళాలి. ముందు మీ అందరూ బయలుదేరండని సుమంత్రుణ్ణి పిలిచి అక్కడికి వెళ్ళిన తర్వాత వివాహం చేసేసుకుని కోడలతో తిరిగి రావలసి వస్తే అప్పుడు పెళ్ళి అయిపోతుంది అనుకుని మేము రాలేదండి మాటలకు వచ్చామంటే, ఒకవేళ ముహూర్తం దొరికితే మంచి ముహూర్తం వివాహం చేయవలసి వస్తే, ఇక్ష్వాకు వంశంలో కొడుకుల వివాహానికి వెనక భార్యలు వెళ్ళరు. కాబట్టి దశరథ మహారాజు గారు భార్యలు వెళ్ళవలసిన అవసరం కనపడలేదు. కాబట్టి వివాహం చేసి కోడళ్ళని తీసుకుని రావలసి వస్తే అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కానుక ఇవ్వడానికి మన దగ్గర ఏం లేకపోతే ఎంత అమర్యాద. కాబట్టి విలువైన రత్నములు, బంగారము, బట్టలు, నగలు అన్నీ పట్టుకుని బయలుదేరండి సుమంత్రుడా అన్నాడు. అందున అక్కడ విశ్వామిత్రుడు ఉన్నాడు. విశ్వామిత్రుడు అక్కడ ఉండి శివధనుర్భంగం చేయించాడంటే వివాహమై తీరుతుంది తెలుసు దశరథుడికి. అందుకని అన్నీ పట్టుకుని బయలుదేరారు. కానీ ఈ దశరథ మహారాజు గారు మాత్రం చతురంగ బలాలతో కలిసి బయలుదేరిన ఆయనకి అయోధ్యానగరం చేరడానికి 4 రోజులు పెట్టింది. జనకుడి దూతలకి 3 రోజులే పట్టింది. అదే మార్గంలో దశరథుడు కూడా వెళ్ళినా 4 రోజులు పట్టింది. కారణం ఏమిటంటే దూతలు బలం కలిగిన వాళ్ళు గుర్రాల మీద వచ్చేశారు. దశరథుడు 60,000 సంవత్సరముల వయసు దాటిపోయినవాడు. అంత వేగంగా ప్రయాణం చేసి వెళ్ళడానికి ఆయన శరీరం అనుమతించదు. అందుకని కొంచెం అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఆయన వెళ్ళడంలో 1 రోజు ప్రయాణం ఎక్కువ పట్టింది. అందుకని 4 రోజులు దశరథ మహారాజు గారికి పట్టింది. దశరథ మహారాజు గారు ఇంతమంది ఋషులు, చతురంగ బలాలు జనక మహారాజు గారి ఇంటికి వెళ్ళగానే జనకుడు అంతఃపురంలోంచి బయటికి వచ్చాడు. దిష్ట్యామే నిర్జితా విఘ్న దిష్ట్యామే పూజితం కులం రాఘవై సహ సంబంధాత్ వీర్యశ్రేష్టై మహాత్మభి అన్నాడు. దశరథ మహారాజా, నిజంగా ఇవాళ మా వంశం తరించిపోయింది, విఘ్నములన్నీ తొలగిపోయాయి, మా వంశమంతా పూజింపబడింది, గౌరవింపబడింది. ఎందుకని అంటే పరాక్రమవంతులలో శ్రేష్ఠులైనటువంటి ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి ఈ రామలక్ష్మణులతో, అటువంటి శూరులు పుట్టిన ఇక్ష్వాకు వంశంతో మేము సంబంధం కలుపుకోవడం, మా పిల్ల అటువంటి ఇంటిని మెట్టడం మేము చేసుకున్న భాగ్య విశేషం. స్వాగతం తెస్తూ నీకు స్వాగతం పలుకుతున్నాను, లోపలికి రా అంటే సహజంగా మనం ఏమనుకుంటాం, మగపెళ్ళివారు కదా, జనక మహారాజు గారు అంత ప్రేమగా, అంత గౌరవంగా, అంత వినయంగా స్వాగతం పలికి మాట్లాడాడు కదా, నా కూతురు మీ ఇంటిని మెట్టడం ఎంత అదృష్టం, నీ ఇంటికి కోడలుగా రావడం ఎంత అదృష్టం చేసుకుంటే జరుగుతుంది అని అన్నప్పుడు సహజంగా దశరథుడు కొంచెం తల పైకి పెట్టి, మగపెళ్ళివారు కాబట్టి ఏదో అతిశయంతో ఉంటారని అనుకుంటాం. కానీ నిజంగా భారతీయ వివాహం ఎంత గొప్పదో రామాయణం చూపిస్తుంది. దశరథుడు చాలా ఆశ్చర్యపోతూ అన్నాడు, ప్రతిగ్రహో దాతృవశ శృతమే తన్మయాపుర యథావక్షసి ధర్మజ్ఞ తత్కరిష్యాం అహేవయం. ఏమిటా జనక మహారాజా, నువ్వు చేతులు కట్టుకుని మా అదృష్టం, మా పిల్ల మీ ఇంటికి వస్తోందంటావేమిటి? లోకంలో ఇచ్చేవాడు చెయ్యి పైన ఉంటుంది, పుచ్చుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది. నువ్వు పిల్లని ఇస్తే కదయ్యా నాకు కోడలు,
నాకు కోడలు రానప్పుడు, వాడికి పత్ని లేనప్పుడు వాడు ధర్మకార్యాలు ఏం చేస్తాడు, నాకు వంశం ఎక్కడ నిలబడుతుంది, మనవలు ఎక్కడి నుంచి వస్తారు, నేను తాతనెక్కడవుతాను, ఎలా ఆడుకోను? నువ్వు పిల్లనిస్తే కదా. అటువంటి పిల్లనిచ్చి నన్ను ఉద్ధరిస్తున్నవాడివి నువ్వు. కన్యాదానం అని కదా అంటారు. అప్పుడు కన్యాదానం అన్నప్పుడు పిల్లనిస్తున్నది ఎవరు? నువ్వు. ఇస్తున్నవాడి చెయ్యి పైన, పుచ్చుకుంటున్నవాడి చెయ్యి కింద. నేను కదా చేతులు కట్టుకుని నిలబడి వంగి ఉండాలి. నువ్వేమిటి అలా మాట్లాడుతున్నావు? నీదే పై చెయ్యి జనక మహారాజా. నేనొకటి చెప్పనా, నువ్వెట్లా చెప్తావో అట్లా నేను చేస్తాను. కాబట్టి ఇట్లా అనకు, నాకు ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు. ఎంత మర్యాద అండి నిజంగా దశరథుడిది, ఎంత గౌరవం! లేకపోతే వెనక ఉన్న వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు, మార్కండేయుడు ఇలాంటి వాళ్ళు శాస్త్రం తప్పి ప్రవర్తిస్తే ఒప్పుకుంటారా? లోపలికి వెళ్ళారు, సంతోషంగా కూర్చున్నారు. వెంటనే జనక మహారాజు గారు తన పురోహితుడి శతానందుల వారిని పిలిచాడు. గౌతమ మహర్షి యొక్క పెద్ద కుమారుడు శతానందుల వారు, నిన్న విశ్వామిత్రోపాఖ్యానం అంతా చెప్పారు కదా, ఆయన్ని పిలిచి, తమహం ద్రష్టుమిచ్చామి యజ్ఞగోప్తా సమేమత ప్రీతిం సోపి మహాతేజ ఇమాం భోక్తా మయా సహా. నీకు తెలుసు కదా శతానంద మహర్షి, నాకు తమ్ముడున్నాడు, వాడి పేరు కుశధ్వజుడు. ఇక్షుమతీ నదీ జలములను త్రాగుతూ ఉంటాడు. అంటే అదొక గౌరవం. ఇప్పుడు నేను కాశీపట్టణం వెళ్ళాలనుకున్నాను అనుకోండి, అసలు శాస్త్రీయంగా అయితే ఏమిటంటే, నేను కాశీ వెళ్ళాలి అనుకుంటే ముందు గోదావరి స్నానం చేస్తాను. ముందు పక్కన ఉన్నటువంటి రాజమహేంద్రవరం వెళ్ళి గోదావరి స్నానం చేసి, అమ్మ నీ నీళ్లు తాగుతున్నాను, నీరు కదా ప్రాణం, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. అన్నం మనసవుతుంది, అగ్ని వాక్ అవుతుంది, నీరు ప్రాణమవుతుంది. అందుకే అన్నాన్ని బట్టి మనసవుతుంది. నువ్వు ఏ మనస్సుతో ఎట్లాంటి అన్నం తిన్నావో అందుకే నీ మనసులో లోభబుద్ధి కలిగి ఇంద్రుణ్ణి ఆదరించావు. అందుకు నీకు పైన అన్నం తినకు, నిరాహార అని ఉద్ధరించుకున్నాడు గౌతముడు. అన్నము చేత మనసు, అందుకు అన్నం తినేటప్పుడు శౌచంతో తినండి, దైవనామస్మరణ చేస్తూ తినండి, అనవసరపు విషయాల ప్రస్తావన తెచ్చుకోకండి, ఏ రామాయణమో అట్లాంటిదో తప్పకపోతే మాట్లాడండి తప్ప అనవసరపు విషయాలు మాట్లాడుతూ తినకండి అని చెప్పడానికి కారణం, మనసు బాగా స్వచ్ఛంగా సంతోషంగా వ్యవసాయాత్మికమైన బుద్ధి కలగాలి అంటే అన్నం తినేటప్పుడు దైవనామస్మరణతో తినాలి అని. అందుకే మన వాళ్ళు ఇప్పటికీ భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ గోవింద గోవింద, భోజన మధ్యకాలే గోవిందనామస్మరణ గోవింద గోవింద, భోజన పరిసమాప్త కాలే భగవన్నామస్మరణ గోవింద గోవింద అని ముందు మధ్య చివరైనా భగవన్నామని చెప్పిస్తారు. కాబట్టి ఆ కుశధ్వజుడున్నాడే నా తమ్ముడు, వాడు నేనంటే ప్రాణం. నేను ఈ మధ్య యజ్ఞం చేసినప్పుడు మీరు చూశారు కదా శతానంద మహర్షి, నేను పీటల మీద ఉంటే యజమానిగా యజ్ఞానికి కావలసిన సమస్త సంభారములు తమ్ముడు వాడే సమకూర్చాడు. అన్నయ్య అంటే వాడికి అంత ప్రాణం. ఇంత గొప్ప వాళ్ళతో సంబంధం కలుస్తోంది. పెళ్లి మాటల కోసం దశరథ మహారాజు గారు వచ్చాడు. వచ్చినప్పుడు నా పక్కన నా తమ్ముడు ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఇంత గొప్ప శుభకార్యం పెళ్లి మాటలు మాట్లాడేటప్పుడు పక్కన తమ్ముడు లేకపోతే ఏమిటో నాకు వెలితిగా ఉంటుంది. అందుకని వెంటనే దూతల్ని పంపించి తమ్ముడిని పిలిపించండి అన్నాడు. మానవీయ సంబంధాలకి రామాయణం పట్టాభిషేకం చేస్తాను. ఆ రక్త సంబంధం రమ్మంటే వచ్చేది కాదు. అందున వయస్సు పెరిగిపోతున్న కొద్దీ అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం చూస్తే రెండు చేతులెత్తి నమస్కరించవలసి వస్తుంది. పేరెందుకు, ఒక ఆయన ఈ ఊళ్ళోనే ఉన్నాడు, ఆయన బహుశా ఈ సభలో ఉంటే నేను ఎవరి గురించి చెప్తున్నానో ఆయన గుర్తుపడతారు. మాకు కాకినాడలో 5 అన్నదమ్ముల్లో ఒక తమ్ముడు ఉంటాడు. పెద్దన్నగారు బయలుదేరారు, వస్తున్నారు అంటే ఎంత ఉత్సవం అవుతున్నా బయటికి వెళ్ళిపోయి నించుంటాడు. ఆ అన్నగారు కారు దిగుతుంటే, ఆయన పెద్దవాడు అయిపోయాడు, కారు తలుపు తీసుకొని కాలు కింద పెడుతుంటే గబగబా వెళ్ళిపోయి చెయ్యి పట్టుకుని అన్నయ్య అని దింపి ఆ అన్నయ్య చెయ్యి పట్టుకుని తీసుకొస్తాడు. ఆయన చెయ్యి పట్టుకోకపోయినా నడవగలరు. ఆయన అన్నయ్య ఎక్కడ తడబడతాడో ఎత్తుపల్లాలని పట్టుకుని తీసుకొచ్చి అన్నయ్యకు ఓ కుర్చీ ఉంచి కూర్చోబెడతాడు.
నిజంగా ఒక వయసు అయిపోతున్నప్పుడు ఆ అన్నదమ్ముల అనుబంధం, ఆ తమ్ముడు అన్నయ్యకి చూపించేటటువంటి ఆదరణ, అన్నయ్య తమ్ముడిని చూపించేటప్పుడు పొందే ప్రేమ, అన్నయ్య అన్న పిలుపు ఎంత గొప్పదండి. అది రమ్మంటే వస్తుందా? తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. ఆ రక్త సంబంధం ఒకసారి జన్మకంతే. రాముడంతటి వాడు దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత సహోదర అంటాడు యుద్ధకాండలో. ఈ జన్మకి ఒక అమ్మ ఒక నాన్నగారు కడుపున పుట్టినటువంటి ఆ అనుబంధం అంతే. ఆ అన్నదమ్ములు, ఆ ప్రేమ, మర్యాద. అందులో వయసు అయిపోతున్నప్పుడు ఆ అన్నగారు తమ్ముడి దగ్గరికి రావడం, అందున తమ్ముడు చిన్నవాడు, ఆశీర్వచనానికి యోగ్యుడు. అటువంటి తమ్ముడిని అన్నగారు సత్కరించడం, అన్నగారు తమ్ముడికి దండేసి రామాయణం చెప్పరా అంటే ఆ తమ్ముడికి ఎంత సంతోషంగా ఉంటుంది, ఆ అన్నయ్యకి ఎంత సంతోషంగా ఉంటుంది. వీడికి దండేసి వీడు అనవసరంగా కూర్చోకుండా 2 గంటలు రామాయణం మాట్లాడమని ఇవాళ వీడిని ఉత్తమ పథంలో నడిపించి సీతారామ కళ్యాణం చెప్పించానని అన్న ఎంత సంతోషపడిపోతాడు. అన్నగారు వేసిన దండ మెళ్ళో ఉండగా రామాయణం చెప్పడానికి నాకేం అడ్డొస్తుందని తమ్ముడికి ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ అన్నదమ్ముల అనుబంధం అటువంటిది. కాబట్టి నా తమ్ముడిని తీసుకురండి, తీసుకొస్తే వాడు కూడా ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది నాకు. ప్రీతిం సోపి మహాతేజ ఇమాం భోక్త మయా సహా. నాతో ఆ తమ్ముడు ఉండాలి శతానందుల వారు, అందుకని వెళ్ళి ఆయన్ని కూడా తీసుకురండి అన్నారు. వెళ్ళారు, ఆ కుశధ్వజుణ్ణి తీసుకొచ్చారు, కూర్చున్నారు. అటువైపు నుంచి వశిష్ఠ మహర్షి, కాత్యాయనుడు, జాబాలి, మార్కండేయుడు, గౌతముడు వీళ్ళందరూ కూర్చున్నారు. ఇటు నుంచి శతానందుల వారు కూర్చున్నారు. నిజంగా మీరు ఒక్కటి ఆలోచించండి, దశరథుడి వైపు నుంచి అంతమంది మహర్షులు వచ్చారు, జనకుడి దగ్గర అంతమంది మహర్షులు ఉన్నారు. వీళ్ళందరూ కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత అసలు వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఆ కళ్యాణం అయిపోయే వరకు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉండాలి కదా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఎంత గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుకుంటారు వాళ్ళు. అసలు నిజంగా అనేక చోట్ల వివాహం జరుగుతుంది కానీ సీతారామ కళ్యాణంలో ఇలా వీళ్ళందరూ కలుసుకున్నట్టుగా. ఎందుకంటే ఇది అయిపోయింది అనుకోండి, ఇంకా విశ్వామిత్రుడు ఉత్తర దిక్కుకి వెళ్ళిపోతాడు. ఇక కనపడ్డ రామాయణంలో అదే కనపడ్డాం. అంతటి మహానుభావుడు కనిపిస్తున్న ఆఖరి ఘట్టం నిజంగా ఎంత అపూర్వమైనటువంటి విశేషం. ఇద్దరు బ్రహ్మర్షులు వశిష్ఠ విశ్వామిత్రులు కలుసుకుంటున్నారు. మార్కండేయుడు ఉన్నాడు, గౌతముడు ఉన్నాడు, అక్కడ ఇంతమంది ఉన్నారు. కలిసి కూర్చున్నారు. వివాహ సంబంధమైనటువంటి ప్రస్తావన వచ్చింది. కట్నాలు, కానుకలు, ఆడబడుచులు, లాంఛనాలు, మీరేమిస్తారు మేమేమిస్తాం ఇది కాదు. దశరథ మహారాజు గారు అన్నాడు, మీ పిల్లని మా ఇంటికి కోడలుగా పంపిస్తానని అంటున్నావు. ఆడపిల్ల అంత తేరగా వచ్చిందా? ఎంత కష్టపడి కని పెంచి పెద్ద చేశావు. ఆమెని నా ఇంటికి కోడలుగా పంపిస్తున్నావు. పంపించినప్పుడు యోగక్షేమములు నేను చూడాలి. ఎందుకనంటే ఈ మాట నేను కళ్యాణ ఘట్టంలో అనకూడదు, కానీ ఒక ఆడపిల్ల ఏడిస్తే ఎప్పుడు ఏడవాలి అంటే మామగారు వెళ్ళిపోయినప్పుడు అని. ఎందుకనంటే తండ్రి కన్నా గౌరవనీయుడెవరు అంటే మామగారు. మామగారు ఎప్పుడు కోడలు సంతోషంగా ఉండాలి, కోడలు సంతోషంగా ఉండాలి, కోడలు సంతోషంగా ఉండాలని మనసులో పరితపిస్తాట. అటువంటి మామగారి కన్నా గొప్పవాడు లోకంలో ఎవ్వరూ లేడు. తండ్రి కన్నా మామగారే ప్రథమ నమస్కార యోగ్యుడు. అంత గొప్పవాడు. ఈ విషయం నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను. నా కూతురైనా నా వియ్యంకుడు ఎదురుగుండా ఉండగా ఏదైనా శుభకార్యంలో నాకు నమస్కారం చేయడానికి వస్తే నేను అంగీకరించను. ముందు మీ మామగారికి నమస్కారం చేసి వచ్చి నాకు నమస్కారం చేయని చెప్తాను. మామగారికే ప్రథమ నమస్కారం. ఆ వంశం, ఆ గౌరవం, ఆయన తాపత్రయం, ఆయన కష్టపడి నెత్తురోడ్చి సంపాదించింది, ఆయన కీర్తి, ఆయన ప్రతిష్ట, ఆ కుటుంబ గౌరవం అంతటినీ కోడలి చేతిలో పెట్టి వంశాంకురాన్ని తీసుకుని పొంగిపోతున్నాడే. అటువంటి మామగారి కన్నా గొప్పవాడు లోకంలో ఎక్కడుంటాడు? అటువంటి కోడల కన్నా గొప్పది ఎక్కడుంటుంది లోకంలో? అందుకే అసలు ఆ మామ కోడళ్ళ యొక్క అనుబంధం భారతీయ సంస్కృతిలో అద్భుతం. మామగారి తిథి వస్తే కొడుకు సిద్ధంగా ఉన్న కోడలు దీపం వెలిగించడానికి అవకాశం లేకపోతే, ఏదైనా అశౌచం వస్తే ఆమెకి శౌచం కలిగే వరకు తిథి వాయిదా పడిపోతుంది. అంటే అంత శక్తివంతురాలు కోడలు. అది తెలిస్తే నిజంగా ప్రతి ఇంట ఎంత సౌభాగ్యం, ఎంత ప్రేమ, ఎంత అనుబంధాలు వెళ్ళి విరియాలి. కాబట్టి
వశిష్ఠుడు మా ఇంటి పురోహితుడు. నువ్వు పిల్లనిచ్చేటప్పుడు అసలు నా వంశం ఏమిటి, నా వంశంలో ఎవరు పుట్టారు, ఏ రాజులు పుట్టారు, ఎటువంటి వారు నీకు తెలియాలి కదా. తెలియకుండా నన్ను చూసి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని చూసి నీ పిల్లని కోడలుగా తీసుకోవడం మర్యాద కాదు. కాబట్టి నేను చెప్పడం కాదు, వశిష్ఠుడు చెప్తాడు. నా వంశక్రమాన్నంతటినీ ఒక్కసారి విను, నీకు నచ్చితే అప్పుడు నీ పిల్లనియ్యి అన్నాడు. ఎంత మర్యాద అండి నిజంగా దశరథుడిది. వశిష్ఠుడు లేచి, ఈ సృష్టి అంతా ఒకప్పుడు అవ్యక్తముగా ఉన్నది, తర్వాత ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు మొట్టమొదటివాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి సూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడు లేక యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్ అని ఇద్దరు కొడుకులు, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకునికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగునికి అజుడు, అజునికి దశరథుడు, దశరథునికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. నలుగురు కుమారులు. ఇది ఇక్ష్వాకు వంశం. ఇందులో అంతమంది మహానుభావులు అవ్యక్తమైన సృష్టిక్రమం దగ్గర నుంచి వచ్చినటువంటి వారు. ఎంతమంది చక్రవర్తులు, ఎవరికి వారిదే సువర్ణాధ్యాయం. అటువంటి మహాపురుషులు పుట్టినటువంటి వంశం. అందులో పెద్దవాడు రామచంద్రమూర్తికి నీ కుమార్తె సీతమ్మని ఇస్తానని ప్రతిపాదిస్తున్నావు, నీకు సంతోషమేనా, ఇస్తావా అని అడిగితే జనక మహారాజు గారు, నేను ఎంతో ఆనందం పొందాను మీ సంస్కృతికి, నేను కూడా నా వంశం చెప్పాలి. నా వంశం చెప్పకపోతే ఆయన మాత్రం నా కుమార్తెని కోడలుగా ఎట్లా స్వీకరిస్తాడు? ఆయనే అంత మర్యాదగా చెప్పినప్పుడు నేను కూడా చెప్పాలి. అందుకని నా వంశాన్ని చెప్తానని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. మా వంశానికి ఆదిపురుషుడు నిమి, ఆయన కుమారుడు మిథి, మిథికి ఉదావసు, ఉదావసుకి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతువు, సుకేతువుకి దేవరాతుడు, ఆ దేవరాతుడు ఆరవవాడు. ఆ దేవరాతుడు మా వంశంలో పరిపాలన చేస్తున్న కాలంలోనే పరమశివుడు తన ధనస్సుని న్యాసంగా ఉంచాడు. ఆ దేవరాతుని యొక్క కుమారుడు బృహద్రథుడు, బృహద్రథుని కుమారుడు మహావీరుడు, మహావీరుని కుమారుడు సుధృతి, ఆ సుధృతి కుమారుడు దుష్టకేతువు, దుష్టకేతువు కుమారుడు కీర్తిరథుడు, కీర్తిరథుని కుమారుడు హర్యశ్వుడు, హర్యశ్వుని కొడుకు మరుడు, మరుని కుమారుడు ప్రతీంధకుడు, ప్రతీంధకుని కొడుకు కీర్తి రథుడు, కీర్తి రథుని కొడుకు దేవమీఢుడు, దేవమీధుడి కొడుకు విభుదుడు, విభుదుడి కొడుకు మహీధ్రకుడు, మహీధ్రకుని యొక్క కొడుకు కీర్తి రాతుడు, కీర్తి రాతుని యొక్క కొడుకు మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి ఇద్దరు కుమారులు జనకుడు కుశధ్వజుడు. నేను పెద్దవాణ్ణి, తమ్ముడు కుశధ్వజుడు. తమ్ముడైనటువంటి కుశధ్వజుడికి నేనే రాజ్యం, ఇక్షుమతీ జలాల పక్కన ఉన్నటువంటి సాంకాస్య రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు సీతమ్మని వివాహం చేసుకుంటానని వచ్చి దండయాత్ర చేస్తే యుద్ధంలో ఓడించి నా తమ్ముణ్ణి ఆ రాజ్యానికి పట్టాభిషేకం చేసి పంపించాను. కాబట్టి నేను, నా తమ్ముడు, నాకు పెద్ద కుమార్తె సీతమ్మ అయోనిజగా లభించింది. నాకు జన్మించిన కుమార్తె ఊర్మిళ. నా తమ్ముడికి ఇద్దరు కుమార్తెలు మాండవి, శృతకీర్తి. నా పెద్ద కుమార్తె అయిన సీతమ్మని రామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చేస్తాను. రెండవ కుమార్తె ఊర్మిళను లక్ష్మణస్వామికి ఇచ్చి వివాహం చేస్తాను. దదామి పరమప్రీతో వద్భౌతే మునిపుంగవ సీతాం రామాయ భద్రం తే ఊర్మిళాం లక్ష్మణాయ చ వీర్యశుల్కాం మమ సుతాం సీతాం సురసుతోపమాం ద్వితీయామూర్మిళాం చైవ త్రిర్దదామి న సంశయః. ఓ మహర్షులారా, మీరు ప్రతిపాదించినట్టే వధువులైనటువంటి ఆ సీతమ్మని ఊర్మిళని వీళ్ళిద్దరినీ కూడా నేను రాముడికి లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేస్తాను. త్రిర్దదామి, 3 మాటలు అంటున్నాను, ఇస్తాను 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 అని. అదే నిశ్చితార్థం.
3 మాటలు వధువు తండ్రి నేను ఈమెను నీకు కోడలుగా ఇస్తున్నాను అని 3 మాటలు అన్నప్పుడు అది నిశ్చితార్థం అవుతుంది. కాబట్టి త్రిదదామి న సంశయ, ఇందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. వీర్యశుల్కాం మమసుతాం సీతాం సురసుతోపమాం, వీర్యశుల్క పెద్ద కుమార్తె సీతమ్మ శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇచ్చి వివాహం చేస్తానన్నాను. శివధనస్సుని ఎక్కుపెట్టాడు కాబట్టి రాముడికి సీతమ్మనిస్తాను, నా కుమార్తె ఊర్మిళని లక్ష్మణస్వామికి ఇస్తానన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో ఒక మాట అన్నారు. భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరయామస్సుతే రాజ్యం తయోరద్ధే మహాత్మనోహో. ఓ జనక మహారాజా, నీ తమ్ముడికి ఇంకో 2 కుమార్తెలున్నారు, మాండవి శృతకీర్తి. వరుసకి నా కుమార్తెలనే అంటారు. పెదనాయన తమ్ముడి కుమార్తె గురించి మాట్లాడేటప్పుడు నా కూతురు అనే అంటాడు. ఎందుకంటే పెద్ద తండ్రి కాబట్టి ఆయనది నిశ్చయాధికారం, ఆయనది గౌరవం, ఆయనది మర్యాద. తండ్రి ఉన్నప్పుడు తండ్రి గారిది, లేకపోతే అన్నగారిది. అందుకని జనక మహారాజు గారే ఇప్పుడు పెళ్ళికి పెద్దరికం. కాబట్టి నీ తమ్ముడికి 2 కుమార్తెలు ఉన్నారు, దశరథుడికి ఇంకో 2 కుమారులు ఉన్నారు. నువ్వు రాముడికి సీతమ్మనిస్తానన్నావు, లక్ష్మణస్వామికి ఊర్మిళనిస్తానన్నావు. భరతుడు శత్రుఘ్నుడు ఉన్నారు. భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరయామస్సుతే రాజన్ తయోరద్ధే మహాత్మనోహో. మహాత్ములైనటువంటి ఆ 2 పిల్లలకి నీ తమ్ముడు కుమార్తెలైనటువంటి ఆ మాండవిని శృతకీర్తిని కూడా ఇచ్చి వివాహం చేసేస్తే 4 అన్నదమ్ములకి వివాహం జరిగి చక్కగా సంతోషంగా అక్క చెల్లెళ్ళు తోడికోడళ్ళై అక్క చెల్లెళ్ళుగానే జీవిస్తారు. కాబట్టి అట్లాగే నువ్వు అంగీకరిస్తే మేము సంతోషిస్తామన్నారు. వెంటనే జనక మహారాజు గారు లేచి పరమ సంతోషంగా అంగీకరిస్తున్నాను, వాళ్ళిద్దరినీ కూడా భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. అంటే ఇంటి పెద్దరికం అంటే అన్నగారు అట్లా ప్రకటిస్తే అదేమిటనయా నన్ను అడగలేదని అనడం కుశధ్వజుడు. అంత బాగానూ ఆలోచించి అంత యోగక్షేమములు విచారించి చెయ్యగలిగినవాడు. కాబట్టి వెంటనే జనకుడు అన్నాడు, ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గుణీభ్యాం మనీషిణః వైవాహికం ప్రశంసంతి భగోయత్ర ప్రజాపతి. భగుడు అధిదేవతగా ఉన్నటువంటి ఉత్తర ఫల్గుణీ నక్షత్రం చాలా ప్రశంసాపాత్రమైనటువంటి నక్షత్రం. వివాహానికి అది చాలా యోగ్యమైనది. ఎందుకంటే భగుడు సంతాన ప్రదాత. అసలు వివాహం ఎందుకు చేస్తారు? ధర్మ ప్రజాసిద్ధ్యర్థం, ధార్మికమైన సంతానము కలగాలి అని చేస్తారు. కాబట్టి భగుడు అధిదేవతగా ఉన్న ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో మనం ఈ సీతారాములకు వివాహం చేస్తే బాగుంటుంది. అట్లాగే లక్ష్మణ భరత శత్రుఘ్నులకు కూడా ఈ వివాహాన్ని నిర్ణయిద్దామని చెప్పి ప్రతిపాదన చేశాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి మహర్షులు అందరూ కూడా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత గోదానం చేసి నాందీముఖ శ్రాద్ధాది కర్మలు చేయడానికి దశరథ మహారాజు గారు తనకిచ్చినటువంటి విడిదిలోకి వెళ్ళాడు. సువర్ణ శృంగా సంపన్నా సవత్సాహ కాంస్యదోహనా గవాం శతసహస్రాణి చత్వారి పురుషర్షభ. కొమ్ములకు బంగారు తొడుగులు చేయించి ఒక్కొక్క కొడుకు పేరు మీద 1,00,000 గోవుల్ని దానం చేశాడు దశరథ మహారాజు గారు. 4 లక్షల గోవుల్ని దానం చేసి సువర్ణ శృంగా సంపన్నా పుష్టిగా ఉన్నవి, సవత్సాహ దూడలతో కూడుకున్నవి, కాంస్యదోహనా పాలు పితుక్కోవడానికి కంచు పాత్రతో కలిసి గవాంశత సహస్రాణి చత్వారి పురుషర్షభ 4 లక్షల గోవుల్ని కొడుకుల యొక్క ఉన్నతిని ఆలోచించి దానం చేశాడు. దానం చేసి నాంది శ్రాద్ధాది కర్మలన్నీ కూడా పూర్తి చేసి గోదానం చేసి స్నాతక వ్రతం చేసుకుని 4 కొడుకుల్ని తీసుకుని విజయమనే ముహూర్తంలో తోరములు కట్టించి జనక మహారాజు గారి యొక్క మందిరానికి వచ్చారు. వస్తే ఈలోగా భరతుడి మేనమామ యుధాజిత్ అని ఆయన అయోధ్యానగరానికి వచ్చాడు మేనల్లుణ్ణి చూద్దామని. అడిగితే లేదు, శివధనుద్భంగం చేశాట రాముడు, అందుకని రాముడికి సీతమ్మనిచ్చి వివాహం చేస్తామని జనక మహారాజు గారు కబురు చేశారు. దశరథ మహారాజు గారు మంత్రులతో పురోహితులతో మిథిలా నగరానికి వెళ్ళారని కౌసల్య సుమిత్ర కైకేయాదులు చెప్పారు. చెప్పగానే
అయితే నా మేనల్లుడి వివాహం జరుగుతోందంటే రాముడి పట్ల కూడా అంత ప్రీతి కాబట్టి నేను ఆ వివాహానికి వెళ్ళాలని చెప్పి గబగబా బయలుదేరి ఆయన మిథిలా నగరానికి వచ్చాడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు, మాకు మాట కూడా చెప్పలేదు, మాకు అసలు కబురే చెప్పలేదు, మేము ఎందుకు వెళ్ళాలి అని గొడవలు గోదారి కాదు, ఎంత ప్రేమగా వెళ్ళిపోయాడు, నాకు చెప్పేది ఏమిటని వెళ్ళాడు. అవి అవి పెళ్ళిళ్ళంటే, అవి ప్రేమలంటే. కాబట్టి జనక మహారాజు గారి గృహంలోకి దశరథుడు పరివారంతో వివాహం ప్రయత్నంలో పెడితే ఆ వశిష్ఠుడు జనకుడితో మాట్లాడుతూ, కన్యాదాతతో మాట్లాడుతూ అంటాడు, దాతృ ప్రతిగ్రహీతృభ్యాం సర్వార్థా ప్రభవంతి స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమం. వివాహం అనేటటువంటిది చాలా గొప్ప సంస్కారమయ, ఇద్దరి జీవితాలకి శ్రీకారం చుడుతుంది. వాళ్ళిద్దరి జీవితాలు, పిల్లలు పుట్టాలి, అర్ధకామములు నెరవేరాలి, సంపద కలగాలి, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి, భక్తితో ప్రవర్తించాలి, గొప్ప గొప్ప పనులు చెయ్యాలి, సంతానాన్ని వృద్ధిలోకి తెచ్చుకోవాలి, కీర్తివంతులు కావాలి, వంశగౌరవాన్ని నిలబెట్టాలి, వారసత్వం నిలబెట్టుకోవాలి. ఇన్ని జరగాలంటే దేవతల యొక్క అనుగ్రహం కలగాలి. ఆమె ఎక్కడో పుట్టింది, ఆయన ఎక్కడో పుట్టాడు, వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసి జీవితాలు పంచుకోవడానికి ప్రస్థానం ప్రారంభం చేస్తున్నారు. దానికి దేవతల ఆశీర్వచనం కావాలి. వివాహం అంటే వాళ్ళిద్దరూ చేసుకునేది కాదు, చేసేది మీ ఇద్దరు, జనకుడు దశరథుడు. ముందు మీ ఇద్దరూ వేళపట్టున రావాలి, మీ ఇద్దరూ సమయానికి రావాలి. వచ్చి మీరు మీ పిల్లలతో వచ్చి కూర్చుంటే ఏ క్రతువు ఎట్లా చెయ్యాలో అట్లా సావధానంగా చేసి దాని చేత ప్రీతి పొందిన దేవతలు అనుగ్రహించేటట్టుగా ప్రయత్నం చేస్తాం. అంతేకాని మీరే వేళపట్టున రాకపోతే, మీ పిల్లల్ని తీసుకురాలేకపోతే అంత గొప్పదైన క్రతువు ఎట్లా జరగాలో అట్లా ఎట్లా జరుగుతుంది? కాబట్టి దాతృ ప్రతిగృహీతృభ్యాం సర్వార్థా ప్రభవంతి. ఆయన నీకు కోడలు ఇస్తున్నాడు, నువ్వు కోడలుగా స్వీకరిస్తున్నావు, అందుకని నీ కొడుకు పాణిగ్రహణం చేస్తున్నాడు. ముందు మీ ఇద్దరు పెద్దవాళ్ళు రావద్దు? రండి. కృత్వా వైవాహ్యముత్తమం, ఉత్తమమైన సంస్కారం వివాహం. కాబట్టి ముందు మీ ఇద్దరూ సమయపాలన చేసి వచ్చి కూర్చోండి, కూర్చుంటే ఈ వివాహ క్రతువు ప్రారంభం చేద్దాం అన్నాడు. ఇద్దరు వచ్చారు, కూర్చున్నారు, చక్కగా వివాహం ప్రారంభమైంది. జనక మహారాజు గారు సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకుని, ఈయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వపాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగతా సదా అన్నాడు. ఈయం సీత, ఈమె సీత, మమ సుత, ఈమె అయోనిజ, అయినా నన్ను తండ్రిగా వరించింది, అందుకని నా కూతురు. మమ సుత సహధర్మచరీతవా, ఈమెను నీకు నేనేదో చతుర్థీ విభక్తి వేసి దానం చేసేస్తున్నానంటే ఇచ్చేస్తున్నానని కాదు, ఆమెను నీకు సహధర్మచారిణిగా ఇస్తున్నాను. ఈమె పక్కన ఉంటుంది కాబట్టి రామ, రేపు నువ్వు యజ్ఞాలు చేయగలవు, యాగాలు చేయగలవు, ఏది చెయ్యాలన్నా పక్కన ధర్మపత్ని ఉండాలి. ధర్మపత్ని ఉన్నంతసేపు నువ్వు మంగళప్రదుడివి. నీ ధర్మాచరణములకు ఉపకరణముగా ఈమెనిస్తున్నాను. సహధర్మచరీతవా ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వపాణిన. ఆమె చేతిని సుముహూర్తంలో నీ చేతితో స్వీకరించు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి సుముహూర్తానికి చేస్తారు. ఇప్పుడు మనకి సంప్రదాయంలో నిజానికి సుముహూర్తం అంటే తెలియక జీలకర్ర బెల్లం అని కొంతమంది అనుకుంటుంటారు, అందరూ అని నేను అంటలేదు. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం కాదు, తెర అడ్డెందుకు పెడతారంటే అఘోర చిక్షుహు అని ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రం చెప్పినప్పుడు వధూవరులు ఇద్దరూ కూడా ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవాలి. ఆ సుముహూర్త సమయంలో ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు బాగా చూసుకున్న కారణం చేత దేవతానుగ్రహం కలుగుతుంది. ఆ ముహూర్తం వరకు చూసుకోకుండా ఉండడానికి తెర అడ్డు పెడతారు. అడ్డు పెట్టినప్పుడు కూడా పరదేవతానుగ్రహం కలగాలని దాని మీద స్వస్తిక్ మార్క్ వేసి ఉంచుతారు. స్వస్తిక్ గుర్తు ఎందుకు వేస్తారు అంటే భవిష్యోత్తర పురాణంలో చెప్తారు దాని గురించి. పాణి పద్మదళాకారో పాదౌతే స్వస్తికాయుతో, అమ్మవారి పాదాల్లో ఉంటుంది ఆ స్వస్తిక్ గుర్తు. ఆ గుర్తు తెర మీద వేసి ఉంచుతారు. కాబట్టి అటువంటి
చూసుకోవడం ప్రధానం, అది సుముహూర్తం. తర్వాత అన్యోన్య దాంపత్యం కోసం జీలకర్ర బెల్లం పెట్టుకోవడం. కాబట్టి జీలకర్ర బెల్లం గంట సేపు చేతులు గోడలు జారిపోయేటట్టు పెట్టుకుని ఉండక్కర్లేదు. సుముహూర్తానికి పెట్టుకుని పక్కన కూర్చుంటే చక్కగా వచ్చిన వాళ్ళు అక్షతలు వేయచ్చు. ఇద్దరూ తలకాయలు ఉంచేసుకుని తలల మీద చేతులు పెట్టుకుని వచ్చిన వాడెవరో ఎవడాశీర్వచనం చేస్తున్నాడో కూడా తెలియకుండా కూర్చోవలసినంత అగత్యం ఏమి ఉండదు. సుముహూర్తానికి జరగవలసినది ఇయం ముహూర్త సుముహూర్తోస్తు అంటూ అక్షతలు వేయమని, ఇది సుముహూర్తమని మీరు అనండి అని అడుగుతాడు కన్యాదాత. వెళ్ళి అక్షత వేసేవాడు ఇది సుముహూర్తం అని అక్షతలు వేస్తాడు. వీళ్ళు కలిసి ఉండాలి సంతోషంగానని. కాబట్టి ప్రతీచ్ఛచైనాం భద్రంతే, ఈమె పాణిని గ్రహించు. పాణిం గృహ్ణీష్వపాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా. నీ నీడ నిన్ను ఎట్లా విడిచిపెట్టదో అట్లా ఈమె నిన్ను విడిచిపెట్టకుండా కష్టసుఖాలలో అనువర్తిస్తుంది. రామ ఈమె మహాపతివ్రత అని చెప్పి లక్ష్మణాగచ్చ భద్రంతే ఊర్మిళాం ఉద్యుతామయ ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మా భూత్కాలస్య పర్యయ. ముహూర్తం దాటిపోకుండా లక్ష్మణ ఊర్మిళ యొక్క పాణిని గ్రహించు అని లక్ష్మణస్వామి చేత ఊర్మిళా పాణి గ్రహణం చేయించారు. గృహాణ పాణిం మాండవ్యాహ పాణినా రఘునందన. ఓ భరత, నువ్వు ఆ మాండవి యొక్క పాణిని గ్రహించు అని చెప్పి ఆ మాండవి యొక్క పాణిని గ్రహింపచేశారు. శత్రుఘ్నంచాపి ధర్మాత్మా బ్రవీ జనకేశ్వర శృతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణిన. ఆ శత్రుఘ్నుణ్ణి పిలిచి ఇదిగో నువ్వు శృతకీర్తి యొక్క పాణిని గ్రహించు అని చెప్పి సుముహూర్తానికి శృతకీర్తి చేత ఆ పాణిని గ్రహింపచేశారు. అట్లా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా ఆ పాణిగ్రహణం చేసి అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేసి జనక మహారాజు గారికి, దశరథుడికి, వశిష్ఠ విశ్వామిత్రులకి నమస్కారం చేశారు. స్వర్గంలో దుందుబులు రోగాయి, అప్సరసలు నాట్యం చేశారు, గంధర్వులు గానం చేశారు. అందరూ ఎంతో సంతోషించారు. ఎందుకని సీతారామ కళ్యాణం అయితే తప్ప అసలు దాంపత్యం అంటే ఏమిటో, దాంపత్యం యొక్క గొప్పతనం ఏమిటో తెలిసే అవకాశం లేదు. ఒకటి గౌతముడు చూపించాడు, తర్వాత సీతారాముల యొక్క దాంపత్యం చూస్తే అర్థమవుతుంది. ఇట్లా ఉండాలన్నమాట దంపతులంటే, ఇంత గొప్పదనమాట భార్య అంటే, ఇంత గొప్పవాడనమాట భర్త అంటే అని అర్థమవుతుంది. అటువంటి దంపతులు సీతమ్మ రాముడి జీవితంలోకి వస్తే తప్ప రావణ సంహారం అయ్యే అవకాశం లేదు. అందుకని రావణ సంహారానికి బీజం పడింది. సీతారామ కళ్యాణం అయింది కాబట్టి ఇప్పుడు సీతాపహరణం చేస్తే తప్ప రాముడు శత్రుత్వం పెట్టుకుని బాణప్రయోగం చేసి రావణ సంహారం చేయడు. అందుకని దేవతలు సంతోషించి నృత్యం చేశారు. వివాహం అయిపోయింది. విశ్వామిత్ర మహర్షి శిష్యుల్ని పదే 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 ఆశీర్వచనం చేసి నేను వచ్చిన పని అయిపోయింది, బయలుదేరుతున్నానని ఉత్తర దిక్కుగా హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కౌశికీ నది, తన అక్కగారు ఎక్కడైతే నదిగా మారిందో అక్కడ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. కానీ విశ్వామిత్రుడి యొక్క ఆశీర్వచనం అంగరక్షయై సర్వకాలముల యందు రామలక్ష్మణుల్ని, భరత శత్రుఘ్నుల్ని, దశరథుణ్ణి, ఆ వంశాన్ని కాపాడుతూనే ఉంటుంది. జనక మహారాజు గారు లక్షల కొలది ఆవులు, కోట్ల పట్లు వస్త్రాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, చతురంగ సైన్యం, దాసీ జనాలు, వెండి, బంగారం, ముత్యాలు అన్నీ ఇచ్చాడు. అవన్నీ పట్టుకుని దశరథ మహారాజు గారు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కొత్త కోడళ్ళు, ఋషులు అందరూ బయలుదేరి సంతోషంగా అయోధ్యానగరానికి బయలుదేరారు. బయలుదేరి వెడుతున్నారు. వెడుతుండగా అకస్మాత్తుగా పక్షులన్నీ భయంకరమైనటువంటి అరుపులు అరిచాయి. మృగాలన్నీ కూడా ప్రదక్షిణంగా తిరిగాయి. నిమిత్తములు అంటారు. శకునము అంటే పక్షి సంబంధము అని. మీకు రామాయణం యుద్ధకాండలో ఎక్కువ కనపడుతుంది పక్షి సంబంధమైన నిమిత్తం. అందుకని ఈ శకునములు కనపడ్డాయి. కనపడితే దశరథుడు భయపడ్డాడు. పక్షులు ఇలా అరుస్తున్నాయంటే ఏదో ప్రమాదం జరగబోతోందని గుర్తు అని వశిష్ఠుడిని అడిగాడు. నా మనసు బిగుడు పొందుతోంది, ఎందుకు పక్షులు ఇంత ఘోరంగా అరుస్తున్నాయి? కొడుకులతో కోడళ్లతో అయోధ్యకు బయలుదేరాను, మృగాలు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి, దీని తాత్పర్యం ఏమని అడిగాడు. పక్షులు ఇంత భయంకరంగా అకస్మాత్తుగా అరిచాయి కాబట్టి ఏదో ఉపద్రవం వస్తోంది, ఏదో పెద్ద ఆపద వస్తోంది. మృగములు ప్రదక్షిణంగా తిరిగాయి కాబట్టి ఆపద ఎట్లా వచ్చిందో అట్లా విడిపోతుంది, మళ్ళీ ప్రసన్నత్వం కలుగుతుందని అర్థం. ఇది శకునానికి గుర్తు అని చెప్పాడు. కాబట్టి దశరథుడు కొంతవరకు సంతోషాన్ని పొందాడు. ఈలోగా అకస్మాత్తుగా
చీకటి కప్పినట్టు అయిపోయింది. ప్రచండమైనటువంటి ధూళి పైకి రేగింది. సైన్యం అంతటా ధూళిపడి వాళ్ళందరూ కూడా నిస్తేజులైపోయారు. వశిష్ఠాదులు కూడా ఏమిటి విపరీతమని చెప్పి చూస్తున్నారు. దదర్శ భీమసంకాశం జటామండలధారిణం భార్గవం జామదగ్న్యంతం రాజరాజ విమర్దినం కైలాసమివ దుర్ధర్షం కాలాగ్నిమివ దుస్సహం జలంతమివ తేజోభి దుర్నిరీక్షం పృథగ్జనై స్కందే చాసజ్య పరశుం ధనుర్విద్యుద్గణోపమం ప్రగృహ్య శరముఖ్యంచ త్రిపురఘ్నం యథాశివం. అకస్మాత్తుగా మహాపరాక్రమవంతుడు జటామండలం, ఆ తలంతా కూడా జటలతో నిండిపోయినటువంటి వాడు, జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు పరశురాముడు, ఎంతోమంది రాజుల్ని మద్దించినటువంటి వాడు, కైలాస పర్వతం ఎలా అయితే చూడడానికి దుర్నిరీక్షంగా ఉంటుందో అటువంటి రూపాన్ని పొందినవాడు, కాలాగ్నిలాగా భరింపలేనివాడు, విశేషమైనటువంటి అగ్ని తేజస్సు ఎలా ఉంటుందో అటువంటి తేజస్సుతో ప్రజ్వరిల్లుతున్న అగ్నిహోత్రంలా ఉన్నవాడు, సామాన్య జనులు చూడడం కూడా సాధ్యం కానంత తేజస్సున్నవాడు, భుజం మీద గండ్రగొడ్డలి విరేలాడుతున్నవాడు, విద్యుత్ ఎలా ఉంటుందో అలా మెరుపు లాంటి ఒక గొప్ప ధనస్సుని పట్టుకున్నవాడు, ఒక బాణాన్ని చేతిలో ఉన్నవాడు, త్రిపురములను కాల్చడానికి బయలుదేరిన పరమశివుడు ఎలా ఉంటాడో అలా ఉన్నవాడు పరశురాముడు వచ్చాడు. ఆయన తేజస్సు వంక చూసేటప్పటికీ సైన్యమంతా నిస్తేజమైపోయింది. దశరథ మహారాజు గారు నిస్తేజమైపోయాడు. వశిష్ఠాదులు కూడా ఒకప్పుడు ఆగ్రహించి క్షత్రియులు లేకుండా చేసేసినటువంటి పరశురాముడు ఇప్పుడు మళ్ళీ గండ్రకొట్టలు పట్టుకొని వచ్చాడు, ఈ మధ్యకాలంలో అటువంటి ఉద్యమాన్ని విరమించాడు, మళ్ళీ అటువంటి ఉద్యమం మొదలుపెట్టాడా ఏమి అని ఆశ్చర్యపోయి కించిత్ భయానికి లోనై ఆ ఋషులందరూ కూడా వెంటనే పరశురాముడికి సమర్పించడం కోసమని అర్ఘ్యాన్ని పట్టుకొని గబగబా ముందుకెళ్ళి అర్ఘ్యం సమర్పణం చేశారు. అర్ఘ్య సమర్పణం చేశారు అంటే మహాపూజనీయుడవు అని గుర్తు. ఆ అర్ఘ్యం ఇచ్చారు. పరశురాముడు రాముడిని ఉద్దేశించి, నువ్వు శివధనస్సు భంగం చేశావని విన్నాను, అంతటి మహావీరుడవా, శివధనస్సు భంగం చేయగలిగిన వాడివా అని మాట్లాడుతున్నాడు. దశరథుడు జోక్యం చేసుకొని, మహానుభావ మీరు కోపగించవద్దు, వీళ్ళు చాలా చిన్న పిల్లలు, నేను కొడుకులకి వివాహం చేసి కొత్త కోడళ్ళని తీసుకుని అయోధ్యానగరానికి బయలుదేరాను, మీరు ఆగ్రహించి ఇప్పుడు రాముణ్ణి ఏమైనా చేస్తే, రాముడు లేనప్పుడు మేమందరం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఆ చిన్న పిల్లవాడు, మీరు దయతో చూడండి, మీరు ఇత పూర్వం స్వాధ్యాయాదులు చేసినటువంటి అద్భుతమైన వంశంలో వచ్చిన బ్రాహ్మణోత్తములు, మీరు ఇట్లా ఆగ్రహించడం తగిన పని కాదు, మీరు దేవేంద్రుడి దగ్గర ప్రతిజ్ఞ చేసి శస్త్రమును విడిచిపెట్టేశారు, ఇక సంహారము చెయ్యనన్నారు, మహేంద్రగిరి మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్న వ్యక్తి అకస్మాత్తుగా మీరు ఇంత ఆగ్రహాన్ని ఎందుకు పొందారో, ఎందుకు వచ్చారో, ఎందుకు నా కొడుకు మీద ఇంత ఆగ్రహంతో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కాబట్టి దయచేసి మీరు ప్రశాంత చిత్తులై మమ్మల్ని దయ చూడవలసినది అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అసలు దశరథుని వంక చూడను కూడా చూడలేదు పరశురాముడు. చూడకుండా రాముడి వంక చూసి రాముడితో మాట్లాడుతున్నాడు. నువ్వు శివధనస్సు భంగం చేశావని విన్నాను, ఒకానొకప్పుడు విశ్వకర్మ 2 గొప్ప ధనస్సులు నిర్మించాడు. ఆ 2 ధనస్సుల్లో ఒకటి విష్ణుమూర్తికి ఇచ్చాడు, ఒకటి శివుడికి ఇచ్చాడు. శివధనస్సుని శివుడు దేవరాతుడికి ఇచ్చాడు, విష్ణుధనస్సుని రుచీకుడికి విష్ణుమూర్తి ఇచ్చాడు. అట్లా ఇవ్వడానికి కారణం ఏమిటంటే, అభిప్రాయంతు విజ్ఞాయ దేవతానాం పితామహ స్థితికంఠస్య విష్ణోశ్చ బలాబల నిరీక్షయా. దీనికి కారణం ఏమిటి అంటే, ఒకప్పుడు దేవతలకి ఒక విచిత్రమైన ఆలోచన పుట్టింది. దానికి బ్రహ్మగారు కూడా బయలుదేరారు. ఏమిటి ఆలోచన అంటే, శివుడి దగ్గర ఒక ధనస్సు ఉంది, విష్ణువు దగ్గర ఒక ధనస్సు ఉంది, 2 విశ్వకర్మ నిర్మించినవి. శివుడు పరాక్రమవంతుడా, విష్ణువు పరాక్రమవంతుడా? వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని వాళ్ళకొక ఆలోచన పుట్టింది.
దేవతలు బ్రహ్మగారు కలిసి శివకేశవుల మధ్య భేదాన్ని సృష్టించి యుద్ధం చేసుకునేటట్టుగా చేశారు. మీరు తొందరపడిపోయి ఏ నిర్ణయాలకు రాకండి, వినండి అంతే. వాళ్ళు అభిప్రాయ భేదాన్ని కల్పించారు. అప్పుడు శితికంఠుడైనటువంటి శివుడు, విష్ణువు ఇద్దరూ కూడా యుద్ధాన్ని ప్రారంభం చేశారు. తేజో విహత వీర్యత్వాత్ జామదగ్నో జడీకృత. ఎప్పుడైతే ఈ పరశురాముడు వచ్చాడో మిగిలిన వాళ్ళందరూ జడీభూతులైపోతున్నారు. విన్నవాళ్ళెవరు? దశరథుడు, ఋషులును, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, వీళ్ళే. ఆ దేవతలందరూ చూస్తుండగా వీళ్ళిద్దరూ యుద్ధం ప్రారంభించారు. ఆ యుద్ధం ప్రారంభించేటప్పుడు విష్ణువు హుంకారం చేశారు. హుంకారం చేస్తే శివుని యొక్క ధనస్సు ఆవలించింది అన్నారు. ఆవలించింది అంటే నిద్రపోయింది అని. నిద్రపోయింది అంటే జడీభూతం అయిపోయింది. శివుడు కూడా జడీభూతుడైపోయాడు. విష్ణువుతో యుద్ధం చెయ్యలేను అని చెప్పి విష్ణువే గెలిచాడు అని ప్రకటించారు. అప్పుడు శివుడు తన చేతిలో ఉన్న ధనస్సుని అక్కడ ఉన్న దేవనాథుడికి ఇచ్చి, ఇది నీ దగ్గర న్యాసంగా ఉంచు అని ఇచ్చేశాడు. ఇప్పుడు ఇది విన్నప్పుడు సహజంగా మనందరికీ ఏమనిపిస్తుందంటే, అలా శివుడు విష్ణువు కూడా ఎవరో అభిప్రాయ భేదాలు పెట్టేస్తే చెప్పుడు మాటలు వినేసి నమ్మేసి దెబ్బలాడేసుకొని యుద్ధాలు చేసేసుకొని అస్త్రాలు ప్రయోగించేసుకొని ధనస్సుల్ని జడీభూతాలు చేసేసుకొని అక్కడి నుంచి ఆ ధనస్సు తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేసి ఆయన తీసుకెళ్ళి రుచకుడికి ఇచ్చేసి అట్లా చేస్తారా అండి? ఇట్లా కూడా జరుగుతాయా? అప్పుడు వాళ్ళు సర్వజ్ఞులు, మహానుభావులు. పైగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి ఏం చెప్తాం? ఒక పరమాత్మయే 3 రూపాలుగా ఉండి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా ఉంటాడు తప్ప 3 రూపాలుగా ఉండదు, ఉన్నది ఒక్కటే అని కదా అంటాం. మరి బ్రహ్మగారేమిటి, దేవతలకి ఆలోచన ఏమిటి, వాళ్ళిద్దరి మధ్య వైరం పెట్టడం ఏమిటి, వాళ్ళు దెబ్బలాడుకోవడం ఏమిటి? ఇవి వినడానికి కొంచెం వదులుగా ఉన్నాయి కదా అని అనిపిస్తుంది. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, నిజానికి 3 లోకములకు, 3 రూపములకు, 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తిరిగి అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు భాగవతంలో. ఆ ఉన్న ఒక్కడే 3 పనులు చేసినప్పుడు 3గా పేర్లు పొందుతాడు. అందుకే బహుశా ఇంగ్లీష్లో కూడా గాడ్ అంటారు. గాడ్ అనడానికి కారణం ఏంటంటే, ది ఓమ్నీ ప్రజెంట్ ఓమ్నీ పొటెన్షియల్ ఫోర్స్ విచ్ జనరేట్స్, ఆపరేట్స్ అండ్ డెస్ట్రక్ట్స్ ఈస్ కాల్డ్ ద గాడ్. ఏ ఒక్క అద్వితీయమైన శక్తి సృష్టిస్తోందో, నిలబెడుతోందో, పడగొడుతోందో దానికి గాడ్ అని పేరు. జీ ఫర్ జనరేషన్, ఓ ఫర్ ఆపరేషన్, డి ఫర్ డెస్ట్రక్షన్. అంటే సృష్టి, స్థితి, లయ ఈ మూడిటిని కలిపి చేసేటటువంటి పరబ్రహ్మమునకు పరబ్రహ్మమని పేరు. నిజానికి దాని యందు భేదములు ఉండవు. అట్లా ఎట్లా ఉంటాయి? అట్లా ఉంటే బ్రహ్మగారు నారాయణమూర్తి కాళ్ళు కడగడం, నారాయణుడు విష్ణువుని అంత గౌరవించడం, అవి అనేక మూర్తులుగా వెలుగుతాయి. మీరు ఒక్కటి ఆలోచించండి, అక్కడ ఎవరు కనపడుతున్నారు మీకు? పరశురాముడు కనపడుతున్నాడు, రాముడు కనపడుతున్నాడు. అప్పుడు పరశురాముడు, రాముడు ఎవరు? 2 విష్ణువు యొక్క అవతారాలే. 2 అవతారాలు అవదాంతో మాట్లాడుకుంటున్నాయి. అది ఎంత ముచ్చటగా ఉంటుంది! ఓ దీపంలో 2 ఒత్తులు వెలుగుతున్నాయి అనుకోండి, ఎంత అందంగా ఉంటుంది. వెంకటాచలంలో ఆదివరాహస్వామి, వెంకటేశ్వర స్వామి మాట్లాడుకున్నారు. అంత మాత్రం చేత వాళ్ళిద్దరు వేరువేరు అంటారా మీరు? ఒకటే, 2గా గోచరమై 2గా మాట్లాడుకొని 2గా మనని అనుగ్రహించింది. ఒక్క పరమాత్మ స్వరూపమే ఏకస్త్వమేవ బహుదా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఆ ఉన్న ఒక్క పదార్థమే అనేకమవుతుంది. దేవకార్యము నెరవేరాలి. రావణ వధ కొరకు రామచంద్రమూర్తి నరుడిగా వస్తాడు. నరుడిగా వస్తే సీతమ్మ దేవకాంత అయోనిజగా వెడుతోంది. ఎందుకని? అటువంటి తల్లి జోలికి వెడితే తప్ప రావణుడు తను మరణించడానికి కావలసిన పాపాన్ని ఒడ్డుకోడు. అంత గొప్ప తల్లిగా ఆవిడ ఆవిర్భవించాలి. అందుకని ఆమె నరకాంతగా రాలేదు, దేవకాంతగా వచ్చింది. ఇప్పుడు దేవకాంతగా వచ్చిన ఆవిడికి భర్తని నిర్ణయించాలంటే మధ్యలో ఏదో ఉండాలి. అది శివధనస్సు అక్కడ ఉండాలి. శివధనస్సు అక్కడ పెట్టడానికి ఏదో వ్యూహం నడిపించాలి. కాబట్టి ఈ బుద్ధి వాళ్ళు కల్పిస్తారు. వాళ్ళకది వినోదం.
ఏదో నాన్నగారు తాతగారు కలిసి ఆడుకుంటూ ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు బలంగా ఇలా ఇలా ఆడుతున్నారనుకోండి, మనవలకి చూడడానికి చాలా సంతోషంగా ఉంటుంది. నిజానికి కొడుకు ఏం చేస్తాడు? నాన్నగారి చెయ్యి బలంగా నొక్కేస్తాడా? నాన్నగారు గౌరవనీయులు, మర్యాదస్తులు అని నాన్నగారి చేతిలో తన చెయ్యే వంగిపోయినట్టుగా నటించి, చూడండి రా తాతగారు ఎంత బలమో, తాతగారు పెద్దవారు అయిపోయినా ఇప్పటికీ చూసారా నా చెయ్యి ఎలా ఉంచేశారో అంటాడు. అంటే నిజంగా కొడుకు కన్నా కొడుకు తండ్రి అంత బలంగా ఉంటాడా? ఉండే అవకాశం ఎట్లా ఉంటుంది? తండ్రి బలం క్షీణిస్తుంది, కొడుకు బలం పెరుగుతుంది. మనవల్ని సంతోషపెడతారు. అట్లా దేవకార్యం జరగాలి, సీతా కళ్యాణానికి కావాలి. రెండు అవతారాలు ఒక్కసారి అక్కర్లేదు. పరశురామ అవతారం ఇప్పుడు పూర్ణావతారం రామావతారంలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే రాముడి యొక్క తేజస్సు పెరిగిపోతుంది. రాముడి తేజస్సు పెరిగిపోతే రావణవధకి పునాది ఏర్పడుతుంది. ఈ తేజస్సు కూడా ఆ తేజస్సులోకి వెళ్ళాలంటే శివచాపాన్ని భంగం చేసి సీతమ్మని పొందాడు. విష్ణు చాపాన్ని తను మళ్ళీ పుచ్చుకోవాలి. పుచ్చుకుంటే పరశురాముడి యొక్క తేజస్సు రాముడిలోకి ప్రవేశించాలి. దీనికి ఎప్పుడో జరగవలసిన దానికి అంతకు ముందే దేవకార్యం కోసం శివకేశవులిద్దరూ ఒక లీల ప్రదర్శించి తమ తమ ధనస్సులను అక్కడ ఉంచారు. అంతేగాని దానికి విచిత్రమైన వ్యాఖ్యానాలు చేయకూడదు. ఎప్పుడు ఏది మాట్లాడుతున్నా పరబ్రహ్మము ఒక్కటే అన్న భావమును పొందాలి. శంకరాచార్యులు వారు గంగాష్టకం చేస్తూ మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి అంటారు. అమ్మ గంగమ్మ, నా ప్రాణములు ఉత్క్రమణమైపోతున్నప్పుడు, శరీరంలోంచి లేచిపోతున్నప్పుడు నేను నిన్ను స్మరించాలి, లేదా నీ ఒడ్డును నిలబడి మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం, నేను నా రెండు చేతులు తల మీద పెట్టి నీకు నమస్కరిస్తూ మనసులో నారాయణాంఘ్రిద్వయం తత్తీరే వపుషోవసాన సమయే, నా శరీరం పడిపోయేటప్పుడు నేను నారాయణాంఘ్రిద్వయం నారాయణమూర్తి యొక్క పాదములను స్మరించాలి. సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే అట్లాగే భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి, బ్రతికున్నంత కాలం శివకేశవుల మధ్య భేదభావము నాకు తోచకుండుగాక అంటారు. కాబట్టి ఇప్పుడు విష్ణు చాపం నా దగ్గరుంది. పరశురాముడు అంటున్నాడు, నువ్వు శివధనస్సుని భంగం చేశావంటున్నారు. విష్ణు చాపం నా దగ్గరుంది. ఎందుకనంటే భృగువంశంలో వచ్చినటువంటి రుచీకుడి వద్ద విష్ణువు దాన్ని న్యాసంగా ఉంచారు. ఆయన దేవరాజుడి దగ్గర ఉంచారు. అందుకని సీతా కళ్యాణం అయిపోయింది. ఇప్పుడు ఈ విష్ణు చాపం నా దగ్గరుంది. రుచీకుడి దగ్గర నుంచి నేను తీసుకున్నాను. రుచీకుడు ఎవరు? విశ్వామిత్రుడికి బావగారు. కాబట్టి నా దగ్గరుంది. ఇప్పుడు విష్ణు చాపం నేను పట్టుకున్నాను. ఏది? శివధనస్సుని భంగం చేశామంటున్నారు. ఈ విష్ణు చాపం కూడా స్వీకరించు, పట్టుకుంటావేమో చూస్తాను, బాణం తొడుగు, ప్రయోగించు, అప్పుడు నీతో ద్వంద్వయుద్ధం చేస్తానన్నాడు. ఆయన అదే పనిగా ధనస్సు పట్టుకో, తీసుకో, బాణం సంధించు, వెయ్యి, చూస్తాను అంటున్నాడు. ఇప్పుడు రాముడికి ఒక పెద్ద సంక్లిష్ట స్థితి ఏర్పడింది. ఎందుకని? రాముడు నరుడిగా ఉన్నాడు, పరశురాముడు జన్మతః బ్రాహ్మణుడు, జమదగ్ని కుమారుడు. ఆ పైన అన్నిటికన్నా పెద్ద ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే బ్రాహ్మణోసీతి పూజ్యో మే విశ్వామిత్ర కృతేన చ తస్మాత్ శక్తో నతే రామ మోక్తుం ప్రణహరం శరం. ఈ పరశురాముడి తండ్రి జమదగ్ని. ఆ జమదగ్ని సత్యవతీదేవి యొక్క కుమారుడు. సత్యవతీదేవి రుచీకుడి భార్య. ఆ రుచీకుడు విశ్వామిత్రుడికి బావగారు. సత్యవతి ఆయన యొక్క చెల్లెలు. విశ్వామిత్ర సంబంధం ఉంది. ఇప్పుడు నువ్వు తీసుకో ధనస్సు, సంధించు బాణం అంటున్నాడు. కానీ విశ్వామిత్ర కృతేనచ, నీకు విశ్వామిత్రుడితో బంధుత్వం ఉంది. ఆయన నా గురువు నన్నింత శక్తివంతుణ్ణి చేసినవాడు ఆయన. ఆయనతో బంధుత్వం ఉన్నవాడి మీద కూడా నేను బాణం వేయను. నువ్వేమంటున్నావు? ధనస్సు తీసుకో చూస్తాను, బాణం ప్రయోగించి చూస్తానంటున్నావు. నేను క్షత్రియుణ్ణి, నేను ఎక్కువ నీలా మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకనంటే నా పక్కన తండ్రి గారు ఉన్నారు. తండ్రి గారు ఉండగా నేను ఎక్కువ మాట్లాడితే ఏమి రామా,
పరశురాముడి వంటి వారితో వశిష్ఠాదులు పక్కనుండగా అంత ఎక్కువ మాట్లాడతావా అని అంటే, తండ్రి పక్కనుండగా అంత మాట్లాడడానికి వీల్లేదు. ఆయన యందు గౌరవంతో నేను తక్కువ మాట్లాడాలి. నువ్వు నన్ను అవమానించి మాట్లాడుతున్నావు. నువ్వు ధనస్సు తీసుకో, బాణం సంధించు అంటున్నావు. ఇప్పుడు నేను ధనస్సు తీసుకోకపోయినా, బాణం సంధించకపోయినా నేను ఉత్తమ క్షత్రియుణ్ణి కాకుండా పోతాను. కాబట్టి నువ్వు పదే పదే ధనస్సు తీసుకో, శరాన్ని సంధించన్నావు కదూ, ఈ విష్ణుచాపం అని తీసుకుని శరాన్ని సంధించాడు. ఇది విష్ణుచాపం. ఇప్పుడు నేను బాణాన్ని సంధించాను, దీనికో గౌరవం ఉంది. ఈ ధనస్సులో సంధించిన బాణం వృధా పోవడానికి వీల్లేదు, దీన్ని వెనక్కి తీను. ఇప్పుడు దీన్ని ప్రయోగించాలి. ఇప్పుడు నేను ఎవరి మీద ప్రయోగించాలి? నాతో యుద్ధానికి వస్తానన్నవాడివి నువ్వు. నీ మీద ప్రయోగిస్తే నువ్వు మరణిస్తావు. నువ్వు విశ్వామిత్ర సంబంధం అన్నవాడివి కాబట్టి నీ మీద ప్రయోగించలేను. నా గురువు సంబంధం ఉన్నవాళ్ళంటే నాకు అంత గౌరవం. విశ్వామిత్రుడి పేరెత్తితే రాముడు అంత గౌరవాన్ని చూపిస్తాడు. ఇక విశ్వామిత్రుడి పేరు చెప్పి గౌరవిస్తే, మీరు ఉత్తములైన ఓ దంపతుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి విశ్వామిత్ర స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః, మీరే విశ్వామిత్ర స్వరూపులు అని మీరు వాళ్ళని గౌరవించారనుకోండి, రాముడు పొంగిపోవడానికి ఇంకంతకన్నా కారణం ఏమైనా ఉంటుందా? ఇంకేం ఉండదు. విశ్వామిత్ర సంబంధం ఉన్న వాళ్ళ మీద కూడా బాణం వేయడు. కాబట్టి రాముడు అన్నాడు, నీ మీద నేను బాణం వెయ్యలేను, కాబట్టి చెప్పు, నేను నీ గమనశక్తిని కొట్టైనా, గమనశక్తి అంటే నడవగలిగిన శక్తి, దాన్ని కొట్టైనా, ఉత్తమ లోకాలు తపస్సు చేత సంపాదించుకున్న ఆ పుణ్య బలాన్నంతటినీ కొట్టైనా ఈ బాణంతో, ఆ రెండింట్లో ఏది కొట్టమంటావు చెప్పు. నిన్ను కొట్టలేను, విశ్వామిత్ర సంబంధం ఉంది, లేకపోతే కొట్టేద్దాను, ఈ బాణం వదిలేద్దాను. ఏం కొట్టమంటావు అన్నాడు. అంత నిర్బంధించాడు. మరి బాణం వేయి 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 అని. ఇప్పుడు విష్ణుచాపం తీసుకొని బాణం తొడగగానే రాముడెవరో పరశురాముడికి అర్థమైపోయింది. వెంటనే పరశురాముడు అన్నాడు, అక్షయ్యం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం ధనుషోస్య పరామర్శాత్ స్వస్తి తేస్తు పరంతప. రామ, నువ్వెవరో నాకు ఇప్పుడు అర్థమైంది. అక్షయ్యం, నువ్వు క్షయం లేనివాడివి, అనంతుడివి. మధుహంతారం, నువ్వు ఆ మధు అన్న రాక్షసుడిని సంహరించినటువంటి వాడివి. జానామి త్వాం సురేశ్వరం, నువ్వు సురేశ్వరుడివి, దేవతలకు అధిపతివి. ధనుషోస్య పరామర్శాత్ స్వస్తి తేస్తు పరంతప. ఈ విష్ణుచాపాన్ని అందుకోగానే నువ్వెవరో నాకు అర్థమైంది. కాబట్టి నీకు క్షేమముగుగాక, విజయముగుగాక. శత్రువులను తపింపచేయగలిగిన రామ, నీకు ప్రదక్షిణం చేస్తున్నానని ప్రదక్షిణం చేసి ఆ రామచంద్రమూర్తి వెంటనే బాణాన్ని ప్రయోగించి ఆ పరశురాముడు తపస్సు చేత సంపాదించుకున్నటువంటి లోకములనన్నింటినీ, ఆ పుణ్య బలాన్నంతటినీ కొట్టేశాడు. ఎందుకని? తను క్షత్రియులందరినీ సంహారం చేసి, రాజుల్ని సంహరించి ఈ భూమినంతటినీ పరశురాముడు సంపాదించాడు. సంపాదించి చిట్ట చివర ఆ భూమిని కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. అందుకని భూమికి కాశ్యపి అని పేరు. ఒకసారి దానం చేసేశాడు కాబట్టి ఇక తనది అని భూమి మీద ఉండడానికి వీల్లేదు. మహేంద్రగిరి మీదకి వెళ్ళిపోవాలి. మళ్ళీ గమనశక్తిని కొట్టేశాడు అనుకోండి, వెళ్ళలేడు. వెళ్ళలేకపోయాడు అనుకోండి, తను దానం ఇచ్చేసిన దాన్ని మళ్ళీ తనదిగా ఉంచుకున్నవాడు అవుతాడు, దోషం వస్తుంది. కాబట్టి నేను వెళ్ళిపోవాలి, కాబట్టి నా గమనశక్తిని వదిలి నేను సంపాదించుకున్న పుణ్యలోకాలు కొట్టేయి అన్నాడు. పుణ్యలోకాల్ని కొట్టేశాడు. కొట్టేయగానే అర్థమైపోయింది. కాబట్టి రాముడెవరో, రాముడు పూర్ణావతారం, పరశురాముడు ఆవేశావతారం. ఆవేశావతారం అంటే ఒక ఆవేశంతో ఒక ప్రధాన కార్యాన్ని నిర్వర్తించే అవతారం. అవతారాల్లో అనేకమైనటువంటి వర్గాలు ఉంటాయి. ఇందులో పూర్ణావతారం రామావతారం. పూర్ణావతారంలోకి ఆవేశావతారం యొక్క తేజస్సు వెళ్ళిపోవాలి. ఇప్పుడు పరశురాముడి తేజస్సు ఆయనలోకి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు ఉత్తరానికి వెళ్ళిపోయాడు, పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. రాముడు సీతమ్మని పక్కన చేర్చుకున్న కారణం చేత శ్రీమంతుడయ్యాడు, శ్రీరాముడయ్యాడు. శ్రీరామ భద్రామ రామమూర్తి ఎగుచుతూచే అని అహల్యకి కనపడినట్టుగా విష్ణుచాపాన్ని అందుకొని
పరశురామ తేజస్సు కూడా తనలో ప్రవేశించినటువంటి కారణం చేత ద్విగుణీకృతమైనటువంటి తేజస్సుని పొందాడు. పొంది రామస్య ఈ పరశురాముడు వెళ్ళిపోయాడు కదూ. వెళ్ళిపోయిన తర్వాత రాముడు దశరథుడు బెంగ పెట్టేసుకుని నిశ్చేష్టుడైపోయాడు. రాముడు వెళ్ళి తండ్రి గారితో చెప్పాడు, నాన్నగారు బెంగ పెట్టుకోకండి, పరశురాముడు వెళ్ళిపోయాడు, అంతా శుభంగా పూర్తయిపోయిందని. రామస్య వచనం శ్రుత్వా రాజా దశరథస్సుతం బాహుభ్యాం సంపరిష్వజ్య మూర్ధ్ని చాఘ్రాయ రాఘవం గతో రామ ఇతి శ్రుత్వా హృష్టః ప్రముదితో నృపః పునర్జాతం తదామీని పుత్రమాత్మానమేవ చ. ఆ మాట వినగానే రాముణ్ణి గట్టిగా కౌగిలించేసుకొని మూర్ధన్య స్థానమునందు వాసన చూసి, నాయనా మళ్ళీ నాకు నలుగురు కొడుకులు తిరిగి పుట్టినంత ఆనందపడిపోతున్నాను రా, పరశురాముడు వచ్చాడని బెంగ పెట్టేసుకున్నానని అయోధ్యానగరాన్నంతటినీ కూడా చిన్న పెద్ద జెండాలతో అలంకరించండి, తూర్యనాదాలతో స్వాగతం పలకండి, రహదారులపైన చందనపు జలాలు చల్లండి, పుష్పాలు అలంకరించండి, మంగళవాద్యాలు మ్రోగించండి, నవవధువులతో వస్తున్నటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు స్వాగతం పలకండని కబురు చేశాడు. ప్రజలందరూ పరమ సంతోషంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు భార్యలతో వస్తున్నారని ఎంతో ఆనందంతో అలంకారం చేసి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన తర్వాత కొత్త కోడళ్ళని అత్తలు బయటికి వచ్చి స్వాగతం పలికి చేతులు పట్టుకుని ఎంతో సంతోషపడిపోయి వాళ్ళని చూసి ఆనందపడిపోతూ లోపలికి తీసుకెళ్లారు. కొత్తగా వచ్చిన కోడళ్ళు ఏం చేశారు ఇంటికి వచ్చి అంటే, మంగళాలంబనైశ్చాపి శోభితాక్షౌమవాసస దేవతాయతనాన్యాసు సర్వాస్తాః ప్రత్యపూజయన్. కొత్త కోడళ్ళు సుగంధద్రవ్యములు అలంకరించుకొని ఇంటికి లక్ష్మిగా వచ్చారు కదా, మరి పట్టుబట్టలు కట్టుకొని మామగారు ఏ గదిలో పూజ చేస్తారో ఆ గదిలోకి వెళ్ళి నలుగురు కూర్చుని గృహదేవతలను ఆరాధించారట. మరి ఆ గృహదేవత అనుగ్రహమే కదూ ఆ ఇంటి గౌరవాన్నంతా పెంచి పెద్ద చేసింది. ఆ మర్యాదను మేము నిలబెట్టెదముగాక, ఆ గౌరవము అట్లే నిలబడుగాక, దానికి మేము వారసత్వమును పొందెదముగాక, మా నడవడి మా మామగారి అత్తగారి మా వంశము యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుగాక అని వాళ్ళు వెళ్ళి దేవతాయతనానికి పూజ చేసి గోవులు ధనధాన్యాలు మొదలైన వాటినన్నింటినీ కూడా మామగారు దగ్గరుండి దానం చేయిస్తే ఎంతో సంతోషంగా దానాలు చేసి భర్తలతో ఎంతో ప్రీతితో అనురక్తితో వాళ్ళు జీవనం చేశారు. సీతారాముల యొక్క దాంపత్యం ఎంత అన్యోన్యమైనదో మహర్షి చెప్తారు. రామస్తు సీతాయాసార్థం విజహార బహూనృతోన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పితః. ఆ సీతారాములిద్దరూ కూడా ఎన్నో ఋతువులలో ఆనందంతో కలిసి సంచరించి ఆనందించారట. రాముడి మనసు రాముడి దగ్గర ఉండేది కాదుట, సీతమ్మ దగ్గర ఉండేదిట. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర ఉండేది కాదుట, రాముడి దగ్గర ఉండేదిట. అంటే దాని అర్థం ఏమిటి అంటే, పౌర్ణమి చంద్రుడిని చూడాలనిపించింది అనుకోండి, రాముడు గవాక్షంలోకి ఎక్కి కూర్చుని పౌర్ణమి చంద్రుడిని చూసి ఆనందపడిపోయేవాడు పూర్వం. ఇప్పుడు పౌర్ణమి చంద్రుడు అక్కడ ఉంటాడు, వెళ్ళి కుర్చీ వేసి కూర్చొని చూడొచ్చుగా. సీతారా 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 అంటట. ఎందుకని? పక్కన సీతమ్మ ఉంటేనే పౌర్ణమి చంద్రుడు అందంగా కనిపిస్తాడట. సీతమ్మ లేదనుకోండి, సీతమ్మ చూడని పౌర్ణమి చంద్రుడు, సీతమ్మతో కలిసి చూడని పౌర్ణమి చంద్రుడు, అబ్బాయి అంత బాగున్నాడండి మీలాగే అని సీతమ్మ అనకపోతే పౌర్ణమి చంద్రుడిని చూసినట్టు రాముడికి ఉండదట. రాముడితో కలిసి పౌర్ణమి చంద్రుడిని చూడకపోతే సీతమ్మగా పౌర్ణమి చంద్రుడిని చూసినట్టు ఉండదట. కారణం ఆయన మనసు ఆవిడ దగ్గర ఉంది, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంది. ఏ చిన్న సంతోషమైనా ఇద్దరూ కలిసి అంతగా పెనవేసుకుపోయిన మనసులుట. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతే గుణాద్రూపా గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధతః. రాముడు మొట్టమొదట్లో సీతమ్మని ఎందుకంత ప్రేమగా చూశాడంటే, మా నాన్నగారు దశరథ మహారాజు గారు ఈమె నాకు తగిన ఇల్లాలు అని నిర్ణయించి వివాహం చేశాడు. ఈమెను నేను తప్పుపడితే మా నాన్నగారి తీర్పును తప్పు పట్టినట్టు అని చెప్పి ఆమెని ప్రేమించాడు. ఆమె తన సౌందర్య గుణము చేత ఇతర గుణముల చేత రాముని యొక్క హృదయాన్ని అల్లుకుపోయిందిట. సరే, దశరథ మహారాజు గారు నిర్ణయం చేశాడు కాబట్టి రాముడు ప్రేమించాడు. మరి సీతమ్మ ఎందుకు ప్రేమించింది రాముణ్ణి అంటే కారణం లేదు. ఇది భారతీయ స్త్రీ ఔన్నత్యం.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వరుడు 7 సముద్రాల అవతల ఎక్కడి నుంచో వస్తే ఏమీ తెలియకపోయినా పెద్దలు నిర్ణయించారని ఇంటి పేరు వదిలిపెట్టి, గోత్రం వదిలిపెట్టి, ఉన్న ఊరు వదిలిపెట్టి, అయిన వారిని వదిలిపెట్టి, బంధువుల్ని వదిలిపెట్టి, మిత్రుల్ని వదిలిపెట్టి, చిటికిన వేలు పట్టుకుని ఈయన నాకు దైవం, ఈయన నాకు సమస్తం అని చెప్పి వెళ్ళిపోతోంది. ఆమె ప్రేమించడానికి కారణాలు లేకుండా బ్రతుకంతా భర్త గొప్పవాడని అనుగమించగలిగిన జాతి ఈ జాతి. అది ఇక్కడ దాంపత్యం వర్ధిల్లడానికి కారణం. ఇంకా పురుషుడు ప్రేమించడానికి కారణం తండ్రి నిర్ణయం. అందుకని ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. వాళ్ళిద్దరి మధ్య ప్రీతి రోజు రోజుకి ఒకరి మీద ఒకరికి పెరుగుతూ ఇద్దరా ఒక్కటే అన్నట్టుగా ఉండేవారట. శరీరములు 2, మనసు ఒకటైపోయింది. దానివల్ల ఏమైపోయిందంటేట ప్రియా తస్యాశ్చ భర్తాద్యుగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృద. ప్రారంభంలో రాముడు సీతమ్మకి ఏమైనా చెప్పాలి అని అనుకుంటే సీత అని పిలిచి చెప్పేవాట. ఆమెకు ఒక్కదానికే చెప్పాలి అనుకుంటే కొంచెం గోప్యంగా సీత అని పిలిచి చెవిలో చెప్పేవాట. దాంపత్యం వర్ధిల్లిన తరువాత కొంతకాలం అయిపోయిన తర్వాత రాముడు ఇలా చూసేవాట, సీతమ్మకి అర్థమైపోయేదిట. సీతమ్మ ఇలా చూసేదిట, రాముడికి అర్థమైపోయేదిట. అంటే వాళ్ళు మాట్లాడుకునేవారు కాదుట, వాళ్ళ మనసులు మాట్లాడేవిట. అంటే ఆ సమయం అయ్యేటప్పటికీ ఆయనకు అది చెయ్యాలి అని వంట చేసుకుంటున్న ఇల్లాలు పిల్లవాడు పెరట్లో ఆడుకుంటుంటే వాడి మీదే దృష్టి ఉండి వాడు అమ్మా అంటే పరిగెత్తినట్టు ఏది చేస్తున్నా ఆయనకి ఈ సమయానికి ఇది చెయ్యాలి, ఆయనకి ఈ సమయానికి ఇది చెయ్యాలని చెప్పి మనసులో ఆయననే భావన చేస్తూ ఆయనని అనుగమిస్తుందిట. అందుకని మనసులు మాట్లాడుకుంటాయిట. వాళ్ళు నోళ్ళు విప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకోక్కర్లేదుట. ఆమె మనసులో భావాన్ని రాముడు పసిగట్టేస్తాడు, రాముడి మనసులో భావాన్ని సీతమ్మ పసిగట్టేస్తుంది. పసిగట్టి ఆమె ప్రీతి కొరకు ఆయన ప్రవర్తిస్తాడు, ఆయన ప్రీతి కొరకు ఆమె ప్రవర్తిస్తుందట. కాబట్టి ఇద్దరి శరీరములైన మనసులు ఒక్కటైపోయాయి తప్ప 2 మనసులు లేవుటిక. అది దాంపత్యం. అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే జానక్యాహ కమలామలాంజలిపుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తా రాఘవమస్తకీచ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యాయింద్రనీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ అని సీతారాముల యొక్క చిత్రపటాన్ని వేస్తారు. నడిచే దేవుడిని పేరుగాంచిన కంచికామకోటి పీఠాధిపతులు 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా చెప్తుండేవారు, శుభలేఖ మీద సీతారాముల బొమ్మ లేకుండా శుభలేఖ వెయ్యకండి. సీతారాములు దాంపత్యానికి నిదర్శనం. ఎలా బ్రతకాలో దంపతులుగా సీతారాములు చూపించారు. వాళ్ళ బొమ్మ వెయ్యండి అని చెప్తుండేవారు. అంత గొప్ప దాంపత్యం సీతారాములది. సీతారామ కళ్యాణం అయిన తర్వాత అంత అద్భుతమైన రీతిలో సీతారాములు, అట్లాగే లక్ష్మణుడు, ఊర్మిళ, భరతుడు మాండవి, శత్రుఘ్నుడు శృతకీర్తి అన్యోన్య దాంపత్యంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. కొత్త కోడళ్ళని చూసుకుంటూ ఆ కోడళ్ళు పరిచర్య చేస్తుంటే, ఇంట్లో తిరుగుతుంటే వాళ్ళ మర్యాద, వాళ్ళు వంశమర్యాదని నిలబెట్టే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పవిత్ర ధోరణి చూసుకొని దశరథ మహారాజు గారి ఆనందం 2 3 అత్తగారులు యోగ్యురాళ్ళైనటువంటి ఆ కొత్త కోడళ్ళను చూసుకొని వాళ్ళు ఆనందపడిపోయారట. ఇంత మంచి రాజులు, యువరాజులు, భార్యలు అని చెప్పి ప్రజలు ఆనందపడిపోయారట. కోసల రాజ్యం, అయోధ్యానగరం అందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నటువంటి ఆ సందర్భంలో సీతారామ కళ్యాణ ఘట్టం పూర్తయిపోయింది. రాముడు ఇన్ని తేజస్సులు పొంది పూర్ణుడయ్యాడు. సీతమ్మ రాముడి జీవితంలోకి ప్రవేశించింది. అవతార ప్రయోజనం నెరవేరుతుంది అనడానికి మంగళ ఘంటికలు మ్రోగాయి. నేను మీ అందరితోటి ఇవాళ ఒక విశేషం జరుగుతుంది, దాన్ని నేను చెప్పను, మీరు చూద్దురు కానీ అన్నాను. దాని కొరకు నన్ను వేదిక మీదకి పిలిచినప్పుడు ఆయన మేము ఉత్కంఠతో ఉన్నాము అన్నారు. అది ఏమిటి అంటే, నేను ఇందాక అన్నాను కదూ, రామచంద్రమూర్తి పరమప్రీతి పొందాలి అంటే విశ్వామిత్ర స్వరూపంగా యోగ్యులైనటువంటి ఒక దంపతుల్ని తీసుకొచ్చి సత్కరిస్తారు.
ఆ రామచంద్రమూర్తి చేతుల దగ్గరికి తగల్చి సీతమ్మ చేతులకిని వాళ్ళకి బహుమానం ఇచ్చి, బహుమానం అంటే వస్త్రం ఆయుక్కారకం ఇచ్చి గౌరవిస్తారు. ఇంత పెద్ద విశ్వవిద్యాలయాన్ని నిర్మించి కొన్ని వేల మంది జీవితాల్లో, పిల్లల జీవితాల్లో జ్యోతులు వెలిగించి సంస్కారవంతుల్ని చేసి ఇంత గొప్పగా విశాఖపట్టణానికి కాదు ఆంధ్రదేశానికే కీర్తి తెచ్చే ఇటువంటి మాణిక్యాన్ని నిర్మించినటువంటి మహానుభావులు ఎంతమంది విద్యార్థులకో గురువు. అంత పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి మాన్యులు బ్రహ్మశ్రీ సోమరాజు గారి దంపతుల్ని విశ్వామిత్రుడి దంపతులుగా భావన చేసి వాళ్ళకి సత్కారం చెయ్యడానికి తగినవారు కాబట్టి శ్రీయుతులు బ్రహ్మశ్రీ సత్యనారాయణమూర్తి గారు, రమాదేవి గారు ఈ దంపతులు ఆ దంపతుల్ని సత్కరిస్తారు. సత్కరించి విశ్వామిత్ర స్వరూపంగా ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు, అర్ఘ్యం ఇస్తారు. ఇప్పుడు అది చూసి విశ్వామిత్రుడికే సత్కారం జరుగుతున్న భావన మీ అందరూ పొందెదరుగాక. ఆ తర్వాత మంగళహారతి ఇస్తారు. హారతి చూసి వెడదాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వీరం ఇంద్రస్థోమేన బంజదసేన మధ్యమిదం వాదేన సగరేణ రక్షా. ఓం వాసాగుంసి మమ గావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోమసాం వసుభిః సహ స్వాహా. ఓం యాని కాని చ పాపాని ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. ఓం ఇవం వస్త్రాణి వసావసాధే ఇవోరచ్ఛిద్రామంతవో అసర్గాః అవాదిరదమంధ్రురాని విశ్వరదేన మిత్రా వరుణా సచేధే. మహర్షులకిచ్చే తపోదండం అలాగే దర్భాసనం కూడా మన శ్రీయుతులు కమండలం దర్భాసనం కూడా బహుకరిస్తున్నారు. ఋషుల వారికి ఆలయ ధర్మకర్తలు శ్రీయుతులు అన్నమరాజు సత్యనారాయణమూర్తి గారు, రమాదేవి గారు. ఓం యా ఫలనీర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పణీః బృహస్పతి ప్రసూదాస్థానో ముంచం తవ గుంహాసః.
ఓం యువం వస్త్రాణి వసావసాధేయో రచ్ఛిద్రామంతవ అసర్గాః అవావిరమంధ్రురాని విశ్వరదేన మిత్రావరుణా సచేధే దివ్యవస్త్రాన్న సమర్పయామి. హారతి అలాగే కూర్చోమ్మని హారతి ఇవ్వండి. వాళ్ళని కూర్చోమ్మని అంతే వాళ్ళు తీసుకుంటారు కూర్చొని. మీరు అలాగే కూర్చోండి. అది కాదు, కూర్చోండి, అలా కూర్చోండి.